మంచిది, మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనించినట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సౌండ్ సెట్ చేయరా. సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడమును చేసుకునేరి. చల్లపుడను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని యెహోవా ఎద్దుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావా నేను? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంచిన నేను. అందుకైనా, నీవు దిగంబరి నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీ ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తించిన నేను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలలోంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ యొక్క సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కూడా చిన్న పిల్లలమే. మేము తెలిసి తెలియక చేస్తూ ఉన్నటువంటి మా చిన్న చిన్న తప్పిదములను పొరపాట్లు మీరు క్షమించండి. అధికముగా ప్రభువా, నేను సంతోషపెట్టుటలో మేము క్రమక్రమంగా ఎదుగుటలో మీ ఆత్మాభిషేకం మా అందరిపైన కుమ్మరింపజేయండి నాయన. నాయన, నీ యొక్క ప్రియమైన పిల్లల్ని పలు ప్రాంతముల నుండి నువ్వు సమకూర్చినావు. ఒక అద్భుతమైనటువంటి నాయన ప్రతిష్ఠిత దినంలోనికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నాయన. మేము ఏ శక్తిని అయితే పొందుకోవాలని, ఏ విషయాల్లో నుంచి విడుదల పొందాలని ఆశపడి ఈ స్థలంలోకి వచ్చామో ఆ కార్యం ఇక్కడ జరగాలని ఆశపడుతూ ఉన్నాం. కృపగల దేవ, మనుష్యుడు దేవుడు ఏకమవ్వాలన్నదే నీ యొక్క చిత్తము గనుక, మనుష్యులలో నువ్వు నివాసం ఉండాలన్నదే నీ యొక్క సంకల్పము గనుక ఆ సంకల్పం ఇక్కడ పరిపూర్ణంగా జరగాలని ఆశపడుతూ ఉన్నాం. వాక్యమయ్యున్న నిన్ను మా హృదయములో భద్రం చేసుకొనొచ్చు. ఆ వాక్యానుసారముగా మేము నివసించుటకు మాలో ఏది అడ్డుగా ఉన్నా, ఏది లోపముగా ఉన్నా ఆ సమస్తాన్ని తీసివేమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఈ పరిచర్య గుండా ఆ మేఘంలోనికి కొనిపోబడేటువంటి ఆ ఎత్తబాటును మీరు మాకు ప్రభువా కళల ద్వారా, దర్శనాల ద్వారా నువ్వు రుజువు చేసినటువంటి దేవుడవయ్యా. దీని యందు మేము నమ్మకముగాను, నిన్ను సంతోషపరచినట్లుగాను, నీవు మా కోసం నిర్ణయించిన సమస్తమును భుజించినటువంటి వారిగాను మా ఎడలను కనికరము చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. బోధింపదగిన ఆత్మ నాకును, గ్రహింపు శక్తిని ప్రియమైన పిల్లలకును ఈ దినమంతట్లో ఈ శరీరం యొక్క బలహీనతలను జయించుచు ఆత్మీయమైనటువంటి గొప్పదైనటువంటి బలమును మేము పొందుకున్నట్లుగా నీ ప్రియమైన పిల్లలతో మీరు మాట్లాడమని, సంధించమని, నీ ఆత్మ సంచారం జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే గనక ఆదిలో దేవుడు చేసినటువంటి ఆ ఇద్దరు మనుషులు, ఇద్దరు వ్యక్తులు, వారి ఇరువురికి కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ చాలా సుస్పష్టము, మనకు పరిచయమే. వారు ఉంటున్నటువంటి ఆ తోటలో ఉన్నటువంటి చెట్లలో రెండు ప్రధానమైన చెట్లను గురించి దేవుడు మాట్లాడుతూ, ఈ రెండింటిలో నువ్వు కేవలము జీవమునిచ్చేటువంటి వృక్ష ఫలాలు తప్ప ఈ ఒక్క వృక్షాన్ని మాత్రం వదిలేయండి, మిగిలిన ఈ తోటలో ఉన్న ఏ వృక్ష ఫలములైనా సరే మీరు తినవచ్చు అన్న దేవుడి ఆజ్ఞ.
దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల కారణములు కనుక్కొనుట ఎన్నటికీ కూడా మంచిది కాదు. దానిని దేవుడు కారణములు కనుక్కున్న తర్వాత విశ్వసించాలని దేవుడు ఆశపడడు. దేవుడు ఎల్లవేళలా కూడా తన మాట యందు విశ్వాసముతో మాత్రమే ముందుకు సాగాలి, కానీ కారణాలతో ముందుకు సాగద్దని ఇష్టపడతా ఉంటాడు. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇలాగెందుకు జరగాలి అన్న వాటిని దేవుడు ఇష్టపడ్డు. దేవుడు ఆయన అవునన్న దాన్ని మనం అవుననాలని, ఆయన కాదన్న దాన్ని మనం కాదనాలని కోరుకుంటాడు. ఆయన అంతకు మించినది వచ్చినది దుష్టుడి నుండి వచ్చినదని లేఖనం చెప్తా ఉంది. ఇప్పుడు దేవుడు ఆదాము అవ్వలకు చెప్పినటువంటి సంగతులలో అవ్వ బై ప్రోడక్ట్, ఉప ఉత్పత్తి గనుక దేవుడు చేసిన బోధంతా కూడా వినినది ఆదామే. ఆదాము యొద్ద నుంచి అవ్వ యొద్దకి బోధ ముందుకు సాగినప్పటికీ తర్వాత కాలక్రమేణా కొంత ముందుకు సాగిన తర్వాత ఆదాము అవ్వల దగ్గరికి శోధించడానికి సర్పం అనేటువంటి జంతువులో సాతాను దూరి వీరిని శోధించే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఏ తప్పిదమైతే అవ్వ చేసినో అదే తప్పిదాన్ని ఆదాము చేయలే. నా మాట జాగ్రత్తగా వినాల. ఏ తప్పిదమైతే అవ్వ చేసినో అదే తప్పిదము ఆదాము చేయలే. అంటే ఏంటి, అవ్వ చేసింది ఒక తప్పుడు బీజమును స్వీకరించుటేగా. అవ్వ చేసింది తప్పుడు బీజమును స్వీకరించుట, కానీ ఆదాము చేసింది ఆయన తప్పుడు బీజాన్ని స్వీకరించలే. తప్పుడు బీజం ఉన్న చోట తన సరైన బీజాన్ని పెట్టాడు. అక్కడ ఇరువురు కూడా పాలుపంపులు పొందుకున్నది ఒకే రకమైన పాపములా కనబడిన ఆ పాపములోనికి ప్రవేశించిన విధానం మాత్రము అవ్వది ఆదాముది వేరువేరు. అందుకే సృష్టిలోనికి పాపము ఒకరి మూలముగానే కలిగింది అని ఒక చోట రాయబడిన మొదటగా పాపము చేసింది స్త్రీయే కదా అని పౌలు అంటాడు. ఇరువురు పాపమే చేశారు, ఇరువురు తప్పిదాల పడిపోయారు, కానీ ఇరువురు పడిపోయిన కారణం వేరు, ఇరువురు పడిపోయిన విధానం వేరు. కరెక్టేనా? ఇరువురు పడిపోయిన విధానం వేరు, వారి కారణాలు వేరు, కానీ పడిపోయిన పాపం ఒకటే, తప్పుడు బీజముతో పాటు సంబంధాన్ని కలిగి ఉండుట. ఎప్పుడైతే ఈ తప్పుడు బీజము దేవుడి యొక్క వంశ క్రమంలోనికి అది ప్రవేశించగానే ఆదాము మరియు అవ్వలకు మాత్రమే జన్మించవలసిన పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి ఒక క్రమము రావలసిన చోట ఒక అక్రమమైనటువంటి ఒక అన్యాయపు సంతానపు క్రమము అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఇది మనకు తెలిసిన విషయమే. మొదటిగా జన్మించినటువంటి పిల్లలు ఎవరయ్యా? కయీను, హేబెలు కదా. కయీను, హేబెలు. ఇప్పుడు దీనినే మనము సర్ప సంతానం అని పిలుస్తూ ఉంటాం. దేవుడు పిలిచినటువంటి పిలుపులలోనే అదే పలకరింపును బట్టి ఇది సర్ప సంతానము, సర్పము మూలముగా ఈ సంతానం ఉత్పత్తి చెందింది కనుక దీన్ని సర్ప సంతానం అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ సర్ప సంతానములో ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క శక్తులను కానీ సర్ప సంతానం గుండా ముందుకు కొనసాగించబడినటువంటి ఆ వ్యక్తుల ప్రమేయాలు చూస్తూ ముందుకు సాగితే కనుక కొంత ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని వర్తమానంలోని కొంత ముందుకు తీసుకెళ్ళడానికంటే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ సర్ప సంతానంతో మీతో మాట్లాడతాను. సర్ప సంతానం కనుక మీరు చూస్తే ఆ రోజున సర్ప సంతానం అనేటువంటిది భౌతికంగా ఉన్నది మాత్రమే సర్ప సంతానం. కరెక్టేనా? సర్ప సంతానం ఎల్లవేళలో కూడా ప్రారంభించబడింది భౌతికంగానే. భౌతికమైన కలయిక ద్వారా, భౌతికమైన సృష్టిలో, భౌతికమైన పదార్థముగా, భౌతికంగా ఒక మానవుడు కనబడి కయీను అనే పేరు పెట్టబడిన వాడు అతడు సర్ప సంతానంగా ఎంచబడ్డాడు. కాలక్రమేణా కయీనుకి భార్యలు, పిల్లలు, సంతానము, వంశావళి పెరుగుతూ ముందుకు సాగిపోయాయి. కానీ జలప్రళయం అనేటువంటి ఒక సందర్భం రాగానే దేవుడు చేసిన పని ఏంటంటే ఈ భూమి మీద బలాత్కారం నిండిపోవటాన్ని బట్టి ఇక ప్రక్షాళన చేసే సమయం వచ్చేసింది.
భూమిని మొత్తాన్ని కూడా మళ్ళీ పరిశుద్ధపరచుటలో దీని బ్యాలెన్స్ కోల్పోయిందని మరలా దాని బ్యాలెన్స్ నిలపాలి. నిలపడం కోసం దేవుడు చేసినటువంటి పని నీటి ద్వారా భూమిని ప్రక్షాళన చేస్తా ఉన్నాడు. సమస్యలు ఏంటి అంటే ఇక్కడ జలప్రళయం తర్వాత మళ్ళీ అదే సర్పసంతానం కొనసాగింపుగానే చూస్తున్నాం. కరెక్టేనా? ఇప్పుడు జలప్రళయం తర్వాత కూడా మళ్ళీ సర్పసంతానం కనబడుతుంటే ఇప్పుడు జలప్రళయం వల్ల కలిగిన లాభం ఏమి? ప్రశ్నేగా, ఆలోచించాలిగా. జలప్రళయం తర్వాత కూడా సర్పసంతానం ఉండి ఉంటే ఈ జలప్రళయం వల్ల కలిగిన లాభం ఏమి? దానివల్ల కలిగిన ప్రక్షాళన ఏంటి? ఏదో కొంత మార్పులు కలిగింపజేసింది జలప్రళయం. సర్పసంతానంలో జలప్రళయం యొక్క పాత్ర ఏంటి అసలు? దీని వలన ఈ సర్పసంతానం గుండా ఏదైతే దేవుడికి విరుద్ధమైన బీజం ముందుకు సాగుతూ వెళ్తుందో దీంట్లో ఈ జలప్రళయం ఏ రకమైన మార్పుల కారణమైంది? అయితే ఈ రోజున సర్పసంతానాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఆ రోజున సర్పసంతానము భౌతిక సంబంధమైందే. ఆ భౌతిక సంబంధమైంది అంటే ఇదిగో కయ్యనుకు పుట్టిన వారి సర్పసంతానము, కరెక్టేనా? షేతుకు పుట్టిన వారందరూ కూడా దేవుడి సంతానం అని ఎంచబడుతూ ముందుకు సాగుతూ వచ్చింది. ఇది వంశక్రమం గుండా వచ్చింది. ఎట్లా అయితే కులం అనేది ఈ రోజున పుట్టుకను బట్టి కులాలు వస్తున్నాయో, ఎంచుకుంటే చదువుల్లో డిగ్రీలో గ్రూపులు మారినట్టుగా కులం మారవు ఈ రోజున. పుట్టుకతోనే వచ్చేస్తున్నట్టుగానే పుట్టుకతోనే సర్పసంతానం అనేది ఆపాదించబడుతూ వచ్చింది. దీనినే ఈ రోజుకి కూడా ఇజ్రాయేల్ ప్రజలు నమ్ముతారు. ఏమని? భౌతికమే సర్పసంతానం. అరే, ఇజ్రాయేలులో సర్పసంతానమే ప్రజలు ఉన్నారా? ఉన్నారు. నేటికి చాలామంది రబ్బాయిలు ఈ సిద్ధాంతాన్ని బోధిస్తారు, నమ్ముతున్నారు కూడా, సర్పసంతానం అనే సిద్ధాంతాన్ని. కానీ ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతూ వచ్చుచున్నటువంటి శాస్త్రుల పరిచయాల యొక్క ఆ ఇజ్రాయేల్ గుంపు దగ్గరికి యేసు ప్రభు రాగానే నమ్మిన యూదులతో డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు అంటాడు, మీరు నా మాటలు మీరు నమ్మలా, మీరు నిజంగానే అబ్రహాం సంతానం అయితే నా మాట నమ్మేవారేగా, ఎక్కడో మీ పుత్రత్వ హక్కు మారుతున్నట్టుగా నేను చూడగలుగుతున్నాను అని యేసు ప్రభు చెప్తా ఉంటే, కాదు, ఖచ్చితంగా అబ్రహాం సంతానమే, ఇదిగో మా తండ్రి యొక్క తండ్రి అయినా, మా తండ్రి యొక్క తండ్రి అయినా, తండ్రి యొక్క తండ్రి అయినా, మొత్తం వంశవృక్షాన్ని గీస్తే లాస్ట్కి అబ్రహామే కనబడుతున్నాడు అక్కడ. భౌతికమైన జన్మగుండా చూస్తుంటే దేవుడు ప్రజలానే కనబడుతున్నప్పటికీ కూడా దేవుడు వారిని, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు, మీరు దుష్టుని యొక్క సంబంధులు, మొదటి నుండే వాడు అబద్ధీకుడు, మీరు అబద్ధీకులుగా తయారయ్యారు, మొదటి నుండే వాడిలో వాక్యం లేదు, వెలుగు లేదు, మీలోనూ వెలుగు లేదు అని వారి పితృత్వపు హక్కును మెల్లగా మారుస్తూ సర్పసంతానాన్ని భౌతికమైనటువంటి జన్మలో నుంచి ఆత్మీయమైనటువంటి రూపంలోనికి ఆయన ట్రాన్స్ఫర్ అయిన విధానాన్ని చూపిస్తున్నాడు. కరెక్టేనా? సర్పసంతానంలో అది ఆరంభం భౌతికంగానే జరిగింది, కానీ ఈ రోజున భౌతికంగా లేదు. అది ఈ రోజున ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా దీని చిట్ట చివరి మధ్యలో ఉన్న క్రమానంతటిని పక్కన పెట్టి చివరి మాట మీకు అర్థమవునట్టుగా చెప్పాలంటే ఈ కాలగడియ వర్తమానాన్ని తృణీకరించుటే సర్పసంతానం. అంతేగా? ఇది చివరి మాటిక. ఇక దీనిలో ఈ క్రమంలో మధ్యలో ఎన్నెన్ని చోట్ల ఎన్నెన్ని రకాలుగా మార్పు చెందిన విషయాలు మనం మాట్లాడుకున్నా, చివరిగా ఇప్పుడు ప్రస్తుత వర్తమాన కాలానికి వచ్చేసరికి మాత్రము ఈ కాలగడియ వర్తమానమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని తృణీకరించుటే సర్పసంతానం. ఈ రోజున జన్మను బట్టి వచ్చేనా? లేదు, భౌతికమైన సంబంధమైనది కాదు ఇది. ఈ రోజున సర్పసంతానం అనేది ఆత్మీయమైన రూపంలో మలచబడింది. భౌతికంగా ప్రారంభమై ఆత్మీయంగా మలచబడుతూ వచ్చింది. ఎస్ ఆర్ నో? కానీ సర్పసంతానం అనగానే కేవలము ఒకే ఒక అంశం, ఒకే ఒక విషయంగా మనం చూస్తూ ఉంటాం దాన్ని. దేవుడు అట్లా చేయట్లే. సర్పసంతానం అనగానే దానిలో భౌతికతను, దానిలో ఆత్మీయతను రెండింటిని చూపుతున్నాడు. ఈ రోజున
తప్పుడు బీజం యొక్క ప్రవేశం వల్ల ఏ భౌతికమైన భిన్న బీజం ఉత్పత్తి అయిందో అదియును, ఏ ఆత్మీయమైన భిన్న బీజం ఉత్పత్తి అయిందో ఇదియును, ఈ రెండు ఈ రోజున ఏకమై కూర్చున్నాయి. అన్నమాట, జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున ఇవి రెండు కూడా ఏకమై కూర్చున్నాయి. అందుకే మీరు తర్వాత ఏ తప్పుడు బీజం యొక్క ప్రవేశం భూమి మీదకి రావడాన్ని బట్టి దేవుడు నిజంగానే కోప్పడ్డాడో, బాధపడ్డాడో, చింతాక్రాంతుడైనాడో దానిని మనము ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం. కరెక్టేనా? చూడు, ఆదికాండము 6వ అధ్యాయము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను తీసుకొని పోయిరి. ఏంటది? తీసుకొని పోయిరి. ఎందుకంటే దాన్నే మీరు చూస్తే గనక that the sons of God saw the daughters of men that they were fair and they took them wives of all which they choose. భార్యలుగా ఎవరికి నచ్చిన వారు తీసుకొని వెళ్ళిపోవడమే. కరెక్టేనా? ఇప్పుడు దేవుడి కుమారులు, నరుల కుమార్తెలు, ఒక రెండు విభాగింపబడిన రెండు విధానాలు మాట్లాడుతున్నాడు. దేవుని కుమారులు వేరు, నరుల కుమార్తెలు వేరా? నరుల కుమార్తెలు అక్కడ ఒక పదం రాయబడింది, దే ఆర్ ఫెయిర్. అంటే అందంగా ఉంటారు. అందంగా ఉండుటను, చక్కదైన రూపంలో స్త్రీ కనబడటం గురించి మాట్లాడుతూ దీని లీనియేజ్, వంశ పారంపర్యంగా దీన్ని వచ్చుచున్న విధానం చూస్తుంటే ఇది ఎక్కడిది అంటే ఆ రోజున అవ్వ చూసినటువంటి చూపులకు రమ్యముగా కనబడినటువంటి ఆ తత్వము నెమ్మదిగా వంశక్రమంలోనికి అందం అనేదిగా స్త్రీలో చొప్పించబడ్డది. కరెక్ట్గా? అంటే బ్రదర్ అనేది ఈరోజు స్త్రీ అందంగా కనబడితే సర్పసంతానం అంటున్నావా? నువ్వు నిజంగా అదే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నావా? స్త్రీ అందంగా కనబడితే సర్పసంతానమేనా? ప్రవక్త గారు ఒక మాట అంటారు, ఏమని తెలుసా? బోధిస్తుండగా మేము ఒక 10 సంవత్సరాల క్రిందట నేను బోధించే కాలంలో అప్పుడు యవ్వన పాస్టర్లు వచ్చినప్పుడు అందం అనేది స్త్రీలలో అక్కడక్కడ మాత్రమే కనబడేది. మెర్లిన్ మోన్రాయ్ అని ఎవరో కొంతమంది మాత్రమే చక్కటి కనులు, చక్కటి ముఖము, చక్కటి తెల్లగా అందంగా కనబడినటువంటి రూపంలో కొంతమంది ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున బయటకు వచ్చి చూస్తుంటే ఆ రోజుల్లో 1000లో ఒక్కరు కనబడితే ఈ రోజున 10లో 7-8 మంది అందంగానే కనబడుతున్నారు. కొంతమంది నెరోలాక్ పెయింట్ వాడతారు, అంతేనా? కొంతమంది గోద్రేజ్ పెయింట్ వాడతారు. ఈసారినో ఒక్కొక్కరు ఒక్కొక్క పెయింట్ వాడి అందంగా అయ్యేటువంటి ఆ విధానంలో ముందుకు సాగిపోయారు. కానీ అందంగా కనబడాలన్న కోరిక, యవ్వనంగా కనబడాలన్నటువంటి ఆలోచన, దీని లినియేజ్ అంతా కూడా ఎక్కడిది అంటే ఆ సర్పసంతానం దగ్గర నుంచి ప్రారంభం. ఆరోగ్యంగా కనబడడానికి, పద్ధతిగా నీట్గా కనబడడానికి, అందంగా కనబడడానికి వ్యత్యాసం ఉంటుంది. రెండు వేరు విషయాలు. అనుకోండి, దెబ్బ పెట్టాలి. సరే కూర్చో, అరే నువ్వు విడి కూర్చో, నువ్వురా, నువ్వు లేచుట్రా. ఇప్పుడు పద్ధతిగా నీటికి కనబడడానికి, అందంగా యవ్వనంగా కనబడడానికి చేసే ప్రయత్నాల్లో ఇంత విషయం దాచుందా? అవును. అందుకే ప్రవక్త కూడా ఆయన స్త్రీల యొక్క జుట్టును గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి అడిగిన ప్రశ్నకు సమాధానం అలాగే చెప్తాడు. ఆయన అంటాడు, అయ్యా స్త్రీలు జుట్టుకి రంగు వేసుకోవచ్చా అంటే ఆయన అంటాడు, ఫస్ట్ ఎటప్రకారం మీద ఆన్సర్ నాకు లేఖన ప్రకారంగా నేను నేరుగా లేఖనం చూపించాలంటే నేను చూపించలేను అని స్టార్ట్ అవుతుంది. తర్వాత నీ ఇష్టం అంటాడు. కరెక్టేనా? ఆ తర్వాత దాని వెనకాల కారణం ఏందని అడుగుతాడు. కరెక్టేనా? లాస్ట్కి బ్యూటీ ఈజ్ ఆఫ్ ద డెవిల్ అంటాడు ఆయన. కరెక్టేనా? ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఇలాగే చెప్పాడు. మొదటిగా
నేరుగా దీనికి ఎగ్జాక్ట్ యథాతథంగా లేఖను నేను చూపించలేను అని మొదలుపెట్టి, తర్వాత మీ ఇష్టం, మీ స్వతంత్రత అని చెప్పి, మీలో ఉన్న ఆత్మకు అప్పచెప్తున్నాను చెప్పేసి, తర్వాత ఇంతకు దాని వెనకాల ఉద్దేశము కారణం ఏందని అడిగి, లాస్ట్కి మాత్రము అందం కోసం అయితే దయ్యం అంటాడు. లాస్ట్కి మూసేసాడు అక్కడ. ఇక దాని సమాధానాలు వెతుకున్నప్పుడు ఎవరి ప్రత్యక్షత, ఎవరి ఆత్మ నింపుదల నడిపింపుని బట్టి వారు ఎత్తుకుంటున్నారు, వారు ముందుకు సాగిపోతున్నారు. అంతేనా? వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. వారి ప్రత్యక్షత, వారి విశ్వాస స్థాయి. అయితే ఇప్పుడు నరుల కుమార్తెలు అని చెప్పబడిన వారు అందంగా కనబడుతున్నారు. వారి జన్మ తరహానే, వారి పుట్టుకతోనే అందంగానే ఉంటున్నారు. అంటే దేవుని కుమార్తెలు అందంగా లేరా? దేవుని కుమార్తెలు అందంగా ఉంటారా ఉండరా? ఉంటారు, కానీ వీళ్ళకంటే వీళ్ళ అందం చాలా పెద్దది. వీళ్ళకంటే వీళ్ళు మచ్ ఫెయిరర్, మోర్ బ్యూటీ. వీళ్ళ అందం వేరు, వీళ్ళది గుణలక్షణంతో కూడుకున్న అందము. కరెక్టేనా? పుసకల్లో కలిగిన అందం ఇదంతా. ఏంటది? ఇది ఇక్కడ తెలుసు కదా, పుసకళ్ళు కలిగినటువంటి ఈ అందం, ఇది ఈ అందం వేరు. కానీ దేవుని కుమారులు అందం వెంబడి ప్రాకులాడుట ఎప్పుడు జరుగుతున్న తంతే ఇది. కరెక్టేనా? ఒక ఆయన ఇట్టాగే బాగా అందంగా ఉందని చెప్పి పోయి ఊడిగం చేసినాడు. తినజూసరికి మామగారు చేసిన మోసాన్ని కనిపెట్టుకొని మళ్ళీ అందం కోసం మళ్ళీ ఊడిగం చేసినాడు. ఇంతకన్నా అన్నిసార్లు ఊడిగం చేయనట్టుగా చేయించింది ఏది? భౌతికంగా అందం లాగింది ఆయన బాగా గట్టిగా. సార్ నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, సర్పసంతానములో ఆత్మీయముగాను భౌతికంగాను ఉత్పత్తి అయినటువంటి ప్రత్యేక లక్షణాలను మీరు దృష్టిలో పెట్టుకోగలగాల. ప్రత్యేక లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో సర్పసంతానము గుండా వచ్చుచున్నటువంటి నరుల కుమార్తెలు అంటే ఎవరయ్యా? నరుల కుమార్తెలు అంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు పైనుంచి దిగొచ్చి కదా. ఇంకైనా చెప్తాడు, ఎవరైనా పేరు మర్చిపోయారు, అద్దంకి కరెక్ట్గా చెప్తాడు. కరెక్టేనా? ఏమంటారంటే, పడదురేపడిన దూతలను చూసారా, వాళ్ళు మనుషులతో పిల్లలు కనడం వల్ల వాళ్ళు దేవుని కుమారులు అయ్యారు. అట్ట జరుగుద్దయ్యా అంటే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు? సొదొమ గొమొరాలో ఆ దూతలతో పాటు మేము కూడతామని చెప్పి మనుషులు బయటకు వచ్చారు చూసారా, అవి అట్టాగే అవకాశం ఉండేది. ఆ రూపంగా వచ్చిన వారు కనుక వీళ్ళు దేవుని కుమారులయ్యా అని చెప్పుకుంటారు. ప్రతిదానికి లేఖనాల యొక్క సపోర్ట్ 4-5 ఇచ్చుకొని కొత్త సిద్ధాంతాలు పుట్టించుకొని పోవడము ప్రతి సంఘానికి, సంఘశాఖకు సాదృశ్యమే, వాళ్ళది పరిపాటే. కానీ ఇక్కడ దేవుని కుమారులు అని చెప్పబడుతున్నది అంతయు కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నరుల కుమార్తెలు అని చెప్పబడుతున్న వారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, ప్రవక్త చెప్తున్న వివరణ ఒకసారి మనం పరిశీలనాత్మకంగా చూద్దాం, జాగ్రత్తగా గమనించు. 64-0823M. దాంట్లో 103వ పేర చూడండి, 103వ పేర. దాంట్లో 242 అని పైన క్వశ్చన్ ఉంటుంది. ఇన్ జెనసిస్ 6:4, ఆదికాండం 6:4 ఆఫ్టర్ ద ఫ్లడ్, జలప్రళయం తర్వాత వేర్ డిడ్ జాయింట్స్ కమ్ ఫ్రమ్. ఇప్పుడు జలప్రళయం తర్వాత గురించి మాట్లాడుతూ ఈ 6వ అధ్యాయంలో ఒక ప్రత్యేక విషయం చెప్తుంది. ఏమని? ఇప్పుడు దాని అట్లా వచ్చిన కొటేషన్ వాక్యంలోకి రండి. 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ నువ్వు వాదించదు, వారు అక్రమ విషయంలో కేవలం నరమాత్రుడు, నరుడు ఎలాగో చేస్తాడో అలాగే చేస్తా ఉన్నారు. అయినను వారి దినాలు 120 ఏళ్ళు అయిపోయాయి. ఒకప్పుడు 1000 సంవత్సరాలు బతికే వాళ్ళు 120 సంవత్సరాలు బతుకుతున్నారు. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి.
నెఫీలీలు అనేటువంటి ఒక ప్రత్యేకమైన జాతి ఉండేది. నా మాట వింటున్నారా? నెఫీలీలు అనే ప్రత్యేకమైన జాతి ఉంటుంది. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కూడా జాయింట్ కిల్లర్స్. అంటే జాయింట్ కిల్లర్స్ అంటే ఉన్నత దేహులను చంపువారు. యాయా కదా, తెలుగు అదేగా, ఉన్నత దేహులను చంపువారు. చంపుతారా? రెడీయా? ఉన్నత దేవుల్ని ఇప్పుడు ఉంటే కదా ఉన్నత దేవులు. జాగ్రత్తగా గమనించండి. ఉన్నత దేవులను చంపువారని ఒక కోణం కూడా మిమ్మల్ని కొద్ది మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. అయితే ఆదికాండం 6:4 చూస్తున్నప్పుడు నెఫీలీలు అని చెప్పబడుతున్నట్టు ఒక ప్రత్యేకమైన జనాంగం కనబడుతోంది. ఈ నెఫీలీలు అనేవారు ఎలాంటి వారయ్యా అంటే నీలాగా నాలుగు 5-6 అడుగులు ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు ఇక్కడ నిలబడితే ఇది రూఫ్ తగులుద్ది, ఇక్కడ కాదు అక్కడ నిలబడ్డా తగులుద్ది. అక్కడ నిలబడితే ఆ రూఫ్ని తమ తలతో తాకించుకోగలిగేంత 13-14 ఫీట్ల కన్నా ఎక్కువ పొడుగు ఉండేటువంటి ప్రత్యేకమైన జనాంగం వీళ్ళు. దేవుడు చేసిన మనుషులలో ఇట్లాంటి ప్రత్యేకమైన జీన్స్ ఏమీ లేవే. మనము ఏంజెలాలజీ అనే వర్తమానంలో చూసినప్పుడు ప్రవక్త గారికి ఒక ప్రత్యేకమైన దర్శనంలో ఆయన యేసును చూసిన విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు వేరే దూత కనబడుతుంటాను అంటాడు, నేను ఈ దూతను చూస్తున్నాను, ఈయన యేసు కాదు, యేసు వేరుగా ఉన్నాడు. యేసు హీఈస్ లైక్ ఏ స్మాల్ స్టాచ్యూడ్ మ్యాన్ అంటాడు ఆయన. ఒక చిన్న మనిషి వలె వలె ఉంటాడు అని చెప్తుంటాడు ఆయన. కరెక్టేనా? ఒక చిన్నవాని వలె చిన్న మనిషి వలె ఉన్నాడు, ఆయన వేరు ఈయన వేరు అని చెప్తూ దర్శనంలో యేసును చూసినప్పుడు ఆయన యొక్క స్టాచ్యూ ఆకృతిని గురించి మాట్లాడుతుంటే ఉన్నత దేవుడిగా చూపించాడు ఆయన. ఒక సాధారణమైన మానవుడిగా, ఒక చిన్నవాడిగా చూపిస్తూ ఉంటాడు. కానీ ఆకస్మికముగా మనుష్యులలో లేని అందము ఉన్నతమైనది గాను, మనుషుల్లో ఉండే దేహ దారుఢ్యము, వారి ఎత్తులు, వారి పొడవులు, వారి బలములు పెంచబడిన వారిగా ఆటోమేటిక్గా మెల్లగా వారందరూ మార్చబడ్డారు. వీరిని మనము ఉన్నత దేవులని తెలుగులో పిలుస్తాం. వారికి ప్రత్యేకమైన పదము నెఫీలీలు అని పిలుస్తారు. కరెక్టేనా? ఈ నెఫీలీల గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, చూడండి, ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి, తర్వాత కూడా ఉండిరి. ఇప్పుడు జలప్రళయం గురించి మాట్లాడుతూ దానికంటే ముందున్న పరిస్థితుల్లో నెఫీలీలు చాలా ఎత్తైన పొడవైన ప్రజలు కలిగే వారు ఉండేవారు. తర్వాత కూడా ఉన్నారా? ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? శూరులు అనబడిన ఒక వంశములు, ఒక ప్రత్యేకమైన విలక్షణం కలిగినటువంటి ఒక బలమైన జనాంగం కూడా బయటకు రావడానికి దానికి గల కారణం ఏం చెప్తున్నంటే క్రాస్ బ్రీడే దీనికి గల కారణం. కరెక్టేనా? దేవుని కుమారులు నరుల కుమార్తెలకు వివాహాలు చేసుకున్నట్టుగా చెప్పి వారు పిల్లలు అన్నప్పుడు పుట్టిన వాళ్ళే శూరులు వీరులుగా కనబడుతున్నారు. దేవుని కుమారులు దేవుని కుమార్తెలతో పెళ్లి చేసుకుంటే శూరులు పుట్టరా? ప్రవక్త ఇంటర్రేషియల్ మ్యారేజెస్ విషయంలో జాగ్రత్తలు చెప్పాడు ఆయన. నల్లజాతి తెల్లజాతి ప్రజలకు మధ్యలో జరుగుతున్న వివాహాల గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని షరతులు చెప్తున్నాడు ఆయన. ఆ షరతులు ఉత్పన్నం కావడానికి గల కారణం కూడా ఇక్కడ జరుగుతున్న క్రాస్ బ్రీడే. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే, సాధారణంగా మీరు ఒక జామకాయ చూడండి, మీకు అర్థమయ్యే భాషలో లోకల్ జామ్ ఇంత ఉంటుంది, అవునా? ఇంకొంచెం పెద్దగా ఉండొచ్చు. అదే క్రాస్ బ్రీడ్ చేయించి కొద్దిగా పర్వట్ చేయించి దానిలో జీవాన్ని కొంత మార్పు చెందించినటువంటి జామకి ఎంత ఉంటుంది? ఎంత పెద్దగా వస్తుంది అది. కరెక్టేనా? అది వంకాయ అయినా సరే, టెంకాయ అయినా సరే, ఎస్ సార్ నో, ఏదైనా దాని సహజత్వంలో దాని సైజు చిన్నదే. మీకు తెలుసా, ఒకప్పుడు అరటిపండు తినాలంటే సేమ్ సీతాఫలం తిన్నట్టు ఉండేది. సీతాఫలం తింటుంటే మాటి గింజలేంది దానిలో మనకు మెటీరియల్ రాదు. చూసారా? ఒకప్పుడు అరటికాయలో గింజలు ఇంత ఉండేవి, ఇంత గింజలు ఉండేది అరటి పళ్ళల్లో. ఇప్పుడు అరటి పళ్ళలో మీకు ఎట్లా గింజలు కనబడవు. ఇప్పుడు గింజ కనబడే భూతం పెడితే ఇంత ఉండి ఉండేటట్టు ఎక్కడ కనబడుతుంది. ఒకటి
మొత్తం అంతా సీతాఫలంలో ఉన్నట్టుగా గింజలు గింజలు ఉండేది. అరటిపండు తింటుంటే ఇలా టుప్పు టుప్పని ఉంచుకొని తినాలి, అన్ని గానం గింజలు ఉండేవి. ఈ రోజున మారిపోయినాయి. మిర్చి అయినా అంతే. ఏదైనా సరే, ఏదైతే ఇప్పుడు మనం ప్రకృతిలో ఉన్న చెట్లలో చూస్తున్నామో, జంతువుల్లో చూస్తున్నామో, మనుష్యులలో దీన్ని సాతానుడు అప్పుడే చేశాడు. ఆ రోజు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ రోజున ఎక్కువైన శక్తి కలిగినటువంటి, అంటే ఎక్కువగా లాభంనిచ్చినటువంటి పదార్థాల ఉత్పత్తి కొరకు ఎట్లా సంకరాలు జరుగుతున్నాయో జాతుల మధ్యలో, మనుష్యుల జాతి మధ్యలో కూడా అట్టే సంకరం జరగడం వల్ల ఉత్పత్తి అయినటువంటి ఒక జాతి ఈ శూర జాతి అని చెప్పబడుతున్నటువంటి నెఫీలీలు. దేవుడు తన ప్రజల్ని చిన్నవారిగానే, సాత్వికులుగానే, కోమలంగానే ఉండడానికి తయారు చేశాడు. అమ్మా వింటున్నారా? వీరు సృష్టిలో స్త్రీలు అందంగా ఉండాలని కాదు, పురుషులే అందంగా ఉండడానికి దేవుడు తయారు చేశాడు. నా మాట వింటున్నారా? సృష్టిలో ప్రతి దాంట్లో కూడా స్త్రీ అందంగా ఉంటుందా? ఉండదు. పురుష సంబంధమైన జాతి అందంగా ఉంటుంది. ఆడసింహానికి మగ సింహానికి తేడా చూడాలి, కోడిపెట్టకి పుంజుకి తేడా చూడాలా. ఎక్కడ చూసినా మగదే అందంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆదాం అందమైన వాడా, అవ్వ అందమైనదా? మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. సరే, పడిపోవడానికంటే ముందు చెప్పండి. ఆదామే అందంగా ఉండేవాడు. దేవుడు తన పిల్లలు ఎట్లా పెంచాడంటే వారి శరీర ఆకృతిని, వారి గుణలక్షణములను, వారి ఆలోచనలను మృదుత్వంగాను, కోమలత్వంగాను, సున్నితంగాను ఉంచడానికి పెంచాడు ఆయనలాగే ఉండాలని. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజున గయ్యాలితనం వచ్చింది. పురుషుడి మీద ఆధిపత్యం చేసేటువంటి లక్షణం వచ్చింది. ఈరోజు చాలామందికి తెలియడంలే, ఏ స్త్రీ అయినా సరే పురుషుడి మీద ఆధిపత్యం చేస్తూ ఉందో ఆ స్త్రీ సర్పసంతాన సంబంధమైన లక్షణాన్ని తనలో ఇమిడ్చుకుందన్న విషయాన్ని గ్రహించలేకపోతుంది. గుడ్డిది. పురుషుని ఆధిపత్యము, పురుషుని నియంత్రించగలుగుతున్నాను నేనంటే నేను సర్పసంతానాన్నే, నేను దేవునికి పుట్టినాను కాదు దయ్యానికి పుట్టిన విషయము ఆ స్త్రీ గుర్తెరగలేకపోవడం ఈ రోజున బాధాకరం. దేవుడు కలిసిపోయిన ఈ బీజాన్ని వేరు చేయడానికి వచ్చాడు ఆయన. అందుకే ఆయన అంటాడు, నీతికి అనీతికి, దేవుడి విగ్రహాలకు, దేవుడి బలిపీఠాలకు పొత్తేది, వెలుగుకి చీకటికి పొత్తేది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తేది, వీరిరువురి మధ్యలో నేను సమాధానం పెట్టడానికి రాలే, ఖడ్గం పెట్టడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఇదే ఖడ్గాన్ని బ్రహ్మం గారు తీసుకొస్తే బ్రహ్మం గారి మీద కేసు అయింది. సార్, ఇదే ఖడ్గాన్ని, ఇదే వర్తమానాన్ని బోధించే, రాజీ పడకుండా బోధించే ఏ బోధకుడికైనా సేమ్ అంతే. కరెక్టేనా? నేను ఓపెన్గా చెప్తున్నా. అమ్మా, స్త్రీల మీద పెత్తనాలు చేసే, సరే మరి పురుషుల మీద పెత్తనాలు చేసే స్త్రీలారా, నేను మీ విరోధినే. నువ్వు ఎప్పటికైనా నన్ను అసహించుకుంటావు, నాతో మాటలు మానేస్తావు, నా ఇంటికి రావడం మానేస్తావు. ఎందుకంటే నిన్ను మారమని నేను చెప్తున్నా కాబట్టి. నీలో ఉన్న గయ్యాలితనము, నీలో ఉన్నటువంటి పురుషుల మీద ఆధిక్యం చేయాలనే లక్షణము, నీలో ఉన్న సర్పసంతానం యొక్క ఆ స్వభావం పోయేదాకా నీ మీద యుద్ధం నేను ఆప. నేను శత్రువుని అవడంలో పెద్ద వింతేముంది? సహజమే. ఇదే బ్రహ్మం గారికి జరగను, ఇదే దేవుడు చేశాను, ఇదే జరగను. అందుకే కాపురతో కూడా ఎక్కడ తెలుసా, కొంతమంది బాగా దగ్గర ఉంటారు, అయ్యగారు అంటారు, మళ్ళీ మధ్యలో కనబడరు, మళ్ళీ ఒక 2-3 నెలలు కనబడరు, మళ్ళీ కలుపుతారు. ఎందుకంటే తెలుసు వాళ్ళలో ఉన్నటువంటి ఈ సర్పసంతాన లక్షణాన్ని తీసేసే ప్రయత్నంలో ఇవి తప్పవిగా, ఈ ఆటుపోట్లు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నత దేహులుగా ఉత్పత్తి అవ్వడానికి గల కారణం కూడా ఈ క్రాస్ బ్రీడే. జంతువుల్లో కూడా దేవుడు ప్రవక్త మ్యూల్ గురించి మాట్లాడతాడు, కంచర గాడిదల గురించి. అవునా? అది గుర్రానికి గాడిదకు మధ్యలో సంకరం జరిగించడం వల్ల పుట్టి, ఇక దాన్ని మళ్ళీ కొత్తగా ఇంకో దాన్ని ఉత్పత్తి చేయడానికి వీలుగానే చూస్తుంది. కరెక్టేనా? ఇది పనిచేయడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది, కానీ లోపడదు సరిగ్గా. ప్రవక్త అంటాడు, టు కంట్రోల్ ద మ్యూల్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ ఎనీ ఓనర్.
ఏ యజమానుడికైనా ఆ కంచర గాడిద నియంత్రించే కష్టం. ఎందుకంటే దానిలో పూర్తిగా దైవత్వము లేదు, పూర్తిగా లోకం యొక్క సాతాన్ తత్వం లేదు. రెండింటి కలయికుండా వల్ల ఇది లోబడదు ఇప్పుడు. కానీ శక్తిలో బలంగా ఉంటుంది, ఉత్పత్తిలో బలంగా ఉంటుంది. ఎట్లయితే దాని మొక్కలు ఎట్లా పెరుగుతూ దాని ఫలాలు పెద్ద ఇస్తాయో, అదే రీతిలో మనుషుల్లో కూడా అప్పటిదాకా పని చేయుటలో కొంత శక్తి కలిగిన వాళ్ళ నుంచి బాగా శక్తి కలిగిన నెఫీలీలు ఉత్పత్తి అయ్యారు. కానీ దేవుడు అంటాడు, ఇప్పుడు నోవాహు కాలంలో ఉత్పత్తి అయినటువంటి ఏ అపకీర్తి అయితే జరిగినో, ఏ బలాత్కారం అయితే జరిగినో, ఈ బలాత్కారం మొత్తం అంతటికి కారణము ఈ నెఫీలీలే. మీరు వింటున్నారా? దాన్ని ది ల్యాండ్ ఆఫ్ జాయింట్స్ అంటారు, ఉన్నత దేవుల యొక్క భూభాగం. ఈ ఉన్నత దేవుల యొక్క భూభాగం వల్ల మనుషులు కొంత బలమైనటువంటి శక్తి గుంపుగా ఒకరు, బలహీన గుంపుగా ఒకరు ఉండగానే వీరిపైన వారు ఆధిపత్యాలు మొదలుపెట్టారు, వీరిపైన వాళ్ళ అధికారాలు మొదలుపెట్టారు, వీరిని అణగదొక్కడం మొదలుపెట్టారు. వీరిని ఎదుర్కోవడానికి శక్తి చాలకపోవడం వల్ల వీరు తమ శూరత్వాన్ని మరింతగా ప్రదర్శించుకున్నట్లుగా ముందుకు సాగగలిగారు వాళ్ళంతా. ఈ బలాత్కారం అంతటి గల కారణం నెఫీలీలే. మరి ఈ నెఫీలు తర్వాత కూడా ఉన్నారా? ఉన్నారు. ఈ నెఫీలు బయటకు రావడానికి గల కారణం ఏమై ఉండాలా? నోవాహు యొక్క సంతతిలోనే తన యొక్క కుటుంబంలో ఎవరో ఒకరు అయి ఉండాలా. నోవాహు నీతిమంతుడే, నోవాహు భార్య నీతిమంతురాలే, నోవాహు పిల్లలు, నోవాహు కోడళ్ళు. నాకు నవ్వొచ్చే, కోడళ్ళ దగ్గర వచ్చింది బాధ అంతా. ఏంటది? ఒకప్పుడు తన తప్పుడు బీజాన్ని ప్రవేశపెట్టడానికి అవ్వ అనే ఒక స్త్రీ మాధ్యమాన్ని ఎలాగో సాతాను వాడాడో, నోవాహు కాలం తర్వాత కూడా మళ్ళీ ఉత్పత్తి చేయడానికి ఆ స్త్రీల యొక్క గర్భాలే మళ్ళీ వాడడం జరిగే. మళ్ళీ అదే పద్ధతి. సాతాను గాడు కూడా ఎన్నడో మార్గాలు మార్చట్లేదు, మనమైనా పడిపోతున్నాం. చూసారా? వాడు ఎన్ని మార్లు తప్పిదం చేయడానికి మళ్ళీ అదే 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 మార్గాన్ని వాడుతూ ఉన్నా కూడా మనుషులు పడిపోవటంలో తప్పలే. నేటికి వాడు అదే ఆయుధాలు వాడుతున్నాడు. ఇసారునో దేవుడి యొక్క చేతిలో బలమైన ఆయుధం కమ్యూనిజం అయితే, సాతాను గాడి చేతిలో బలమైన ఆయుధం స్త్రీ. ఇసారునో ఇప్పుడు దీనిలో నుంచి తర్వాత కూడా నెఫీలు ఉత్పత్తి అయ్యారా? తర్వాత నెఫీలు ఏడా కనబడుతున్నారు? మాకు గొలియాత్ ఒక్కడు తెలుసు. ఏంటది? అంతేనా? ఇప్పుడు జలప్రలయం తర్వాత మన నెఫీలు ఎక్కడున్నారయ్యా? ఎక్కడా? గొలియాత్ కనబడుతూ ఉంటాడు. కానీ దేవుడు ప్రవక్త చెప్తున్న ఒక మాట చూపిస్తాం, మీకు జాగ్రత్తగా గమనించండి. ఈ కొటేషన్ అట్లనే ఉంచండి, మరో కొటేషన్ చూపిస్తాను. 61-0219 61-0219. రై 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 ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు మీరు? నిద్రలేసి నిలబడండి, బయట నిలబడిపోండి, అక్కడ గేట్ దగ్గర నిలబడిపోండి. లే, ఆ గేట్ దగ్గర నిలబడిపోండి, నిలబడి వాక్యం వినండి. 165వ పేర చూడండి. ద క్వీన్ ఆఫ్ షీబా. షేబా దేశపు రానైన వర్తమానంలో దేవుడు ప్రవక్త అంటాడు, గాడ్ టోల్డ్ మోషేస్, దేవుడు మోషేతో అంటున్నాడు, ఈ సెడ్ అని అంటాడు, ఐ గివ్ యూ పాలెస్తైన్, పలస్తీనా దేశాన్ని నీకు ఇస్తాను. ఐ స్వెప్ట్ అవుట్ ఆల్ ది హౌసెస్, అన్ని గృహములను కూడా వెళ్ళగొట్టేశారు అక్కడ నేను. అండ్ హంగ్ అప్ ఆఫ్ ది కర్టెన్స్, నేను తెరలు కూడా కట్టి పెట్టాను. యూ ఆల్ జస్ట్ గో రైట్ అప్ అండ్ లివ్ దేర్, మీరు నేరుగా అక్కడికి వెళ్ళి నివసించుటే. నేను ఆల్రెడీ వాళ్ళ గృహంలో అందివ్వండి, వాళ్ళు వెళ్ళగొట్టి చక్కగా తెరలు కూడా కట్టిపెట్టి ఉంచా, మీరు వెళ్ళి నివసించుటే. దేని గురించి మాట్లాడుతున్నంటే అరణ్య ప్రయాణం ప్రారంభం అవ్వడానికి ముందు చెప్తున్న మాట, వాగ్దాన దేశాన్ని గురించి మాట్లాడుతున్న మాట. ఐగుప్తులో దాస్యత్వంలో ఉండగానే ఏ దేశం అయితే సిద్ధపరిచానని చెప్తున్నాడో ఆ కానాను దేశాన్ని గురించి మాట్లాడుతున్న మాట. అని అంటాడు, వుడ్ దట్ బీన్ ఇట్, దే నెవర్ వుడ్ హ్యావ్ బీన్ ఎంజాయ్డ్ ఇట్. హి సెడ్, ఆయన అన్నాడు, ఐ గివ్ ఇట్ టు యూ, నేను ఆ దేశాన్ని మీకు ఇస్తాను. ఇట్స్ ఫుల్ ఆఫ్ జాయింట్స్. అంటే మీరు స్వాధీనపరచుకోమని నేను మీకు చూపించుచున్నటువంటి ఆ వాగ్దాన దేశమైన కానాను, అది ఉన్నత దేహులతోనే మొత్తమంతా ఆక్రమించబడిన దేశం. అది
ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే సర్పముతో స్త్రీతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానము? నీ సంతానమునకును స్త్రీ సంతానానికి వైరం పెడతా. కరెక్టేనా? అంతేకాకుండా నిన్ను వారు ఖచ్చితంగా నీ తల మీద తొక్కేస్తారు, వాళ్ళు నిన్ను చితక తొక్కుతారు వాళ్ళు. అవునా? ఈ మాట ఒక పెద్ద ప్రవచనం. ఈ ప్రవచనములో స్త్రీ సంతానమునకును సర్ప సంతానకు జరుగుతున్న యుద్ధములో మొట్టమొదటిగా ఈ సైన్యం నుంచి దేవుడు పంపుచున్నటువంటి పరాక్రమమైన శూరుల్లో దేవుడి వైపు నుంచి వచ్చినది యేసుక్రీస్తు. మొట్టమొదటి గొప్ప యోధుడు యేసుక్రీస్తు. సాతాను వైపు నుంచి వచ్చింది కాలానుగుణంగా ఒక్కొక్కడు మార్చబడుతూ వచ్చారు బయటికి. జలప్రళయం తర్వాత ఇజ్రాయేలు దాస్యత్వం నుంచి విడిపింపబడబోయి కానాను దేశంలో ఉండబోచుండగా కూడా ఆ కానాను దేశం అంతా కూడా ఈ ఉన్నత దేవులతోనే ఆక్రమించబడి పెట్టబడింది. అంతా ఆ రోజున కూడా ఉన్నారంటే ఆ తర్వాత కూడా ఉండాలి, ఆ తర్వాత ఉన్నారంటే ఈ రోజున కూడా ఉండాలి. ఈరోజు ఉన్నత దేవులు ఉన్నారు, ఈ రోజుకి నడుస్తున్నారు. కానీ ఈ ఉన్నత దేవులను చంపుటలో మొట్టమొదటి బలమైన సైనికుడు యేసు ప్రభువే. ఆయన ఉన్నత దేవుల యొక్క లక్షణాలను చంపాలని చూడలే. జలప్రళయంలో ఉన్నత దేవుల యొక్క లక్షణాలను జలప్రళయంతో పరిపూర్ణంగా తీసేయలే. జలప్రళయంతో జరిగిన కార్యం ఏంది అంటే ఉన్నత దేవుల యొక్క భౌతికముగా వీరుకున్న అడ్వాంటేజ్ని, వీరు ఉన్నత దేవులు అవడం వల్ల ఏ అక్రమమునైతే బలాత్కారమునైతే భూమి మీద ప్రదర్శించారో దానిని తగ్గించడానికి దేవుడు ఏం చేశాడంటే వీరి యొక్క శరీర ఆకృతిలో ఉన్న వీరి బలాన్ని తగ్గించడానికి జలప్రళయాన్ని వాడుకున్నాడు ఆయన. ఏం జరిగింది అంటే ఉన్నత దేవులు ప్రారంభ దినాల్లో 18-19 ఫీట్లుంటే కాలక్రమేణా 14 ఫీట్లకు వచ్చారు, కాలక్రమేణా 13 ఫీట్లకు వచ్చారు, తర్వాత 9కి వచ్చారు, తర్వాత 8కి వచ్చారు. కాలక్రమేణా వారి హైట్ తగ్గుతూ వచ్చింది. ఎట్లా అయితే వారి జీవనాలు 1000 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకి ఎట్లా తగ్గిందో వారి శక్తి కూడా, వారి ఆకృతి కూడా 18-19 ఫీట్ల యొక్క క్యూబిట్ల వరకు ఉండేటువంటి వాళ్ళ హైట్లు మెల్లమెల్ల తగ్గుతూ కిందికి వచ్చేసాయి. ఒకనొక సమయం వచ్చరికి ఇక వాళ్ళు ఉన్నత దేవులను పిలవడానికి పేరు పెట్టలేక వారిని ఒక ప్రత్యేకమైన జనాంగం అనేటువంటి ఒక గుంపుతో, ఒక జాతితో పిలవడం మొదలుపెట్టారు. కానీ ఉన్నత దేవులు మొత్తం పాత నిబంధన మొత్తంలో ఉన్నారు. అన్ని చోట్ల, ప్రతి చోట ఉన్నత దేవులే కనబడతారు మనకి. ఈ ఉన్నత దేవులను జయించినట్లుగా చేయడమే దేవుడు తన పిల్లల్ని ఎన్నుకొని తన సైనికులుగా యుద్ధరంగంలో నిలబెట్టిన విధానం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఉన్నత దేవుడు వస్తాడు. దేవుడి తరపున తన సైన్యంలోంచి తన యొక్క సైనికుని పంపిస్తాడు. ఇతడేమో ఆకాశాన్ని అంటుతున్నట్టు కనబడితే ఇతడేమో చిన్న పిల్లల్లా కనబడుతూ ఉంటాడు. ఇతడి చేత అతడు ఓడినట్లుగా చేసి తమకు భౌతికంగా కలిగిన అడ్వాంటేజ్ని పూర్తిగా నశింపజేయడమే దేవుడు తన ప్రజలతో జరిగించాలనుకున్న పెద్ద ప్రణాళిక. అన్ని వేళల్లో ఇదే జరిగింది. అన్ని సమయాలు ఉన్నత దేవుని అట్లాగే చంపుతూ తీసుకొచ్చాడు ఆయన. ఆ తర్వాత కాలంలో కూడా ఉండేనా, అప్పుడు దేవుడు ప్రవక్త అంటాడు, ఎస్, దట్ ల్యాండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయింట్స్, యూ విల్ హ్యావ్ టు ఫైట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద వే, బట్ ఎవ్రీ ప్లేస్ ద సోల్స్ ఆఫ్ యువర్ ఫుట్ స్టెప్స్, దట్స్ పొజిషన్. ఆ ఉన్నత దేవుల యొక్క ఏ ప్రాంతం అయితే వారు ఆక్రమించుకున్నారో, వారు ఆక్రమించుకున్న ఆ ప్రాంతం అంతా కూడా నువ్వు పోరాడి కష్టపడి జయించి సాధించాల్సిందే. వేరే మార్గం లేదా? వేరే మార్గం లేదు. ఈ రోజున కూడా అదేనా? ఈ రోజుకి అంతే. ఈ రోజున చోటు చేసుకుంటుంది అంతే. అయితే మళ్ళీ ఇది ముందుకు రండి. ఏదైతే ప్రవక్త గారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్తున్న ప్రశ్నకు రండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానంలో 64-0823M. 103వ పేర అక్కడ వారు అడిగారు, జెనసిస్ 6:4, ఆదికాండం 6:4 తర్వాత ఈ జలప్రళయం తర్వాత ఉన్నత దేవులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అని అడిగినప్పుడు చూడండి అని అంటాడు, దట్స్ అ గుడ్ వన్. అది మంచి ప్రశ్న, వెరీ గుడ్, చాలా మంచిది. దట్స్ అ సెన్సిబుల్ క్వశ్చన్, అర్థవంతమైన ప్రశ్న. వేర్ డిడ్ దీస్ జాయింట్స్ కమ్ ఫ్రమ్? ఈ ఉన్నత దేవులు ఎక్కడి నుండి వచ్చారు? ఆదమ్ wasn't a giant, eyes for eyes we know.
ఆదాము ఉన్నత దేవుడు కాదే. అయినా ఉన్నత దేహం ఎక్కడికి వచ్చింది? అవ్వ మరి రమ్యమైనది చెప్పబడుతున్నటువంటి వృక్షము కంటే అందమైంది కాదే. అయినా స్త్రీలలో ఇప్పుడు అందం ఎక్కడి నుంచి వచ్చింది? వీడి కారణాలు చెప్తూ ఉంటాడు. హీ వాజ్ జస్ట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆదాము చాలా సాధారణమైన మనుషుడే. వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్? మరి ఆదాము సాధారణమైన వాడైతే ఉన్నత దేవులు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం అందరూ 5 ఫీట్లే ఉన్నారు. సడన్గా ఒక్కడు 15 ఫీట్లో పుట్టాడు. ఎవరు లక్షణాలు అని చెప్పాలి అడిగి? మేనమామ అందుమా, మేనమామ ఆయన 5 అడుగులు పొట్టుడే. షాకింగ్ కదా. అట్లాగే దేవుడు అదే చెప్తున్నాడు. అరే దేవుడు ఆదామును చిన్నవాడిగా సాధారణమైన వ్యక్తిగా చేస్తే ఇంత పొడవులు ఎక్కడ వచ్చారు? తర్వాత అంటాడు, నౌ దిస్ ఈస్ ఎ గ్రేట్ డిస్ప్యూట్. ఇది గొప్ప వివాదము. అండ్ దిస్ వాజ్ జస్ట్ హ్యాండెడ్ ఇట్ టు మీ. నాకు ఇది అప్పచెప్పబడ్డది. ఇట్స్ ఆన్ ఎ బిగ్ డార్క్ పేపర్. ఇది అది ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆ పేపర్ ఎట్టుందట, నల్లటి పేపర్ మీద రాసి ఇచ్చారట. తర్వాత 104వ పేపర్ అంటాడు, నౌ దీస్ జాయింట్స్, ఇప్పుడు ఈ ఉన్నత దేహులు, ఐ బిలీవ్ ఇట్ వాజ్ వన్, నేను నమ్ముచ్చింది ఇది ఒక్కరని. సంబడి హియర్ నాట్ లాంగ్, ఇక్కడ చాలా కాలం కింద కాదు కానీ, ఇట్ మైట్ హ్యావ్ బిన్ జోసెఫస్. జోసెఫస్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క రచనల పుస్తకాల గురించి మాట్లాడుతూ, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ నౌ మినిస్టర్ బ్రదర్స్ దట్ ఇట్ వాజ్ జోసెఫస్. ఇది జోసెఫస్ అని చెప్పట్లేదు నా యొక్క సేవక సహోదరులారా అని అంటాడు. బట్ ఇట్ సీమ్స్ టు మీ లైక్ దట్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ హిమ్ ఆర్ డాక్టర్ స్కోఫీల్డ్. డాక్టర్ స్కోఫీల్డ్ గారు కానీ జోసెఫస్ అనే వ్యక్తి కానీ వీరిద్దరు ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. నేను చెప్తున్నా చూడండి అంటూ ఆయన అంటాడు, దట్ సెయిడ్ దీస్ జాయింట్స్ దట్ వాజ్ ఇన్ ద ల్యాండ్ వేర్ యాక్చువల్లీ ఫాలెన్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ లిజన్ టు ద సాటన్స్ టెయిల్. సాతాను యొక్క స్టోరీ విని పడద్రోయబడిన దూతల యొక్క పిల్లలే ఈ ఉన్నత దేహులని స్కోఫీల్డ్ మరియు జోసెఫస్ అనే వ్యక్తులు చెప్తున్నారు. ఇగో వీళ్ళ రచనలు వినే ఈ సంఘ శాఖలో ఉన్న చాలా మంది వాళ్ళు అదే నమ్ముతున్నారు. తర్వాత అంటాడు, యాజ్ హి టోల్డ్ ఇన్ ది, ఆయన తన పరలోకంలో చెప్పినట్లుగా. ఇది మిఖాయేలు. అక్కడ మిఖాయేలుకు విరోధముగా పరలోకంలో యుద్ధం చేయుటకై నెలకొల్పబడినటువంటి ప్రేరేపించబడే సమూహం ఇదే అని చెప్పబడుతున్నారు. ఇప్పుడు వీరెవరో కాదు, వాజ్ కిక్డ్ అవుట్. పరలోకం నుంచి పడద్రోయబడి తునివేయబడి త్రోసివేయబడిన వారు ఈ భూమి మీదకి దేవుని కుమారులు గాను నరుల కుమార్తెలుగా ఆ కాలంలో నివసించుచున్న వారిగా ఉన్నవారు. ఆ కాలంలో అక్కడ నివసించుచున్నటువంటి ఉన్నత దేహులు వీళ్ళే. వారు తమను తాము మనుష్యుని యొక్క శరీరాలలోనికి తమను తాము చొప్పించుకున్న వారు వీరే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు సాతానుని సృష్టికర్తం చేసినట్లే. ఎసారో ఇప్పుడు దేవుడు చేసిన దాన్ని సాతాను ఏదైనా మార్పు చెందించగలుగుతాడు కానీ సాతాను మనుష్యులలోనికి దొరికి మళ్ళీ మనుష్యులను పుట్టించుట సాధ్యం కాదు. అట్లా సాధ్యమయ్యేటువంటి మార్గం ఒకటి ఉండేను, అది సర్పము ద్వారా. దేవుడు ఆ చైన్ని తెంపేసి పాకే పురుగ్గా చేసి పడేశాడు. ఇకపైన మార్గం ఉండేనా? లేదు. అయినా సరే ఇదే సిద్ధాంతాన్ని ఒక వ్యక్తి నమ్ముతున్నాడంటే వాడు సాతాను సృష్టికర్తం చేశాడు వాడు. తర్వాత అంటాడు, నువ్వు దాన్ని చేయలేవు. డాక్టర్ స్మిత్ కూడా అంతకంటే మీరు చేయలేరు. సెవెంత్ డే అడ్వెంటిస్టులు కూడా, డాక్టర్ స్మిత్ గారు కూడా అక్కడ ఆయన అంటాడు, ఇది అర్పించబడుతున్నటువంటి ఆ మేక మీద గురించి మాట్లాడుతూ కూడా వారు అది ఏమంటారంటే సాక్రిఫైస్ చేసేటువంటి అర్పణ అర్పించే దినమున 2 మేకల్ని బలిచ్చారట. అది ప్రాయశ్చిత్తార్థ దినమున ఏం చేస్తారంటే వారు ఒక మేకను చంపి మరొక మేకను వదిలేస్తారు. ఆ రోజు చంపబడ్డటువంటి ఆ మేక యేసుకు సాదృశ్యమనియు మన పాపములు మోయించిన వాడు మరణించాడనియు, కానీ ఏదైతే వదిలివేయబడిన మేకున్నదో అది దయ్యానికి సాదృశ్యమని
సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు నువ్వు చూడు, నా ఉద్దేశ ప్రకారముగా ఇది ఒక అడ్వెంటిస్ట్ సహోదరుడికి గనక దీన్ని మళ్ళీ తిరిగి తీసుకెళ్లి చెప్తే గనక, నేను ఆ గొప్ప వ్యక్తిని గురించి విరుద్ధంగా చెప్పట్లేదు కానీ, మంచిగా గమనించాలా, అక్కడ ఆ డాక్టర్ స్మిత్ అనే వ్యక్తి సెవెంత్ డే అడ్వెంటిస్ట్లో సబ్బాతు దినాన్ని బాగా ఆరాధించే వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళను ఈ సిద్ధాంతాన్ని పుట్టించి డాక్టర్ స్మిత్ గురించి మాట్లాడుతూ, ఆయన స్మిత్ ఎలాంటి వాడు అంటే చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెంట్, చాలా ఫైన్, మంచివాడు, కల్చర్డ్ క్రిస్టియన్, ఏ బిలీవర్. ఈ లక్షణాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మళ్ళీ లక్షణాలు మళ్ళీ తర్వాత వస్తాయి. బట్ టు మీ, కానీ నాకైతే యూసీ, నువ్వు చూడు, ఇది మాత్రం నువ్వు కూడా అర్థాన్ని ఇవ్వట్లేదు ఈ యొక్క వివరణ. నువ్వు ఎప్పుడైతే ఈ వివరణ నమ్ముతున్నావో, నువ్వు అప్పుడు దయ్యము కొరకే నిన్ను నువ్వు అర్పించుకున్న వాడవైపోతున్నావు. ఆ రెండు కూడా క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యమే. ఒకటి భూస్థాపన, పునరుద్ధానము. ప్రాయశ్చిత్త దినంన ఒక మేకను చంపి మరొక మేకను వదిలేసే దగ్గర చనిపోయిన దాన్ని క్రీస్తుని, వదిలివేయబడిన దాన్ని సాతాను నమ్ముతున్నారు. కానీ తప్పు. ఈ రెండు కూడా క్రీస్తులో చూపుతున్నవి. ఒకటేమో భూస్థాపనను, మరొకటేమో పునరుద్ధానాన్ని అంటున్నాడు ఆయన. తర్వాత ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయిన వాడిగా ఉన్నాడు ఆయన. 106వ పేరొచ్చు. ఎంత మాత్రము ఈ యొక్క ఉన్నత దేవులు మనుషులలోనికి తమను తాము చొప్పించుకోవడం వల్ల వచ్చిన వారు కాదు వీళ్ళు అని అంటాడు. ఈ ఉన్నత దేవులు ఎవరో కాదు, కయ్యను యొక్క పిల్లలే. కరెక్టేనా? అయితే మనం నమ్ముతున్న సిద్ధాంతం ఒక స్థాయి వరకు కరెక్టే. ఎట్లా కరెక్ట్ అయ్యా అంటే మంచిగా వచ్చాయి. ఫస్ట్ పరలోకం నుంచి దూతలు పడద్రోయబడ్డారు, సాతాను మరియు దూతలు పడద్రోయబడ్డారు. ఎస్ఆర్ను పడద్రోయబడిన వారు తర్వాత ఈ స్టేజ్కి రాగానే ఏం చేశారు? దీంట్లో సర్పం అనేటువంటి ఒక జంతువులో ప్రవేశించడం జరిగింది. కరెక్టేనా? తమను తాము ప్రెస్డ్ దెమ్సెల్ఫ్ ఇంటూ ఏదేంట్లో సర్పెంట్లో సర్పం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ నేరుగా ఆదాము యొక్క లీనియేజ్ లోనికి ఈ తప్పుడు బీజం దూరడం అసాధ్యం. ఎందుకంటే ఆదాము సృష్టి ప్రారంభంలోనే పరిపూర్ణమైన వాడు. కానీ ఇతని ఉపసృష్టిగా ఇవ్వబడినటువంటి అవ్వ ఎవరైతే ఉన్నారో ఇక్కడే ఈ బలిని దాచిపెట్టారు. ఇప్పుడు ఈ దూతలు సర్పంలోనికి వచ్చి ఈ సర్పంలో నుంచి ఇక్కడ ఉండేటువంటి ఈ బీజాన్ని ప్రేరేపించడం వల్ల ఈ బీజం ఎక్కడైతే నెలకొల్పబడిన అదే గర్భంలో మళ్ళీ ఆదాము బీజం పడడం వల్ల ఇక 2 బీజాలు ఉత్పత్తి అయ్యాయి. అవునా? 2 బీజాలు ఉత్పత్తి అయిన తర్వాత ఇప్పుడు వీడు కయ్యను, ఇది హేబేలు. కరెక్ట్గా? హేబేలు. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చుచున్న వారు మాత్రమే జాయింట్. కయ్యను జాయింటా? కయ్యను ఉన్నత దేవుడా? కయ్యను ఉన్నత దేవుడు మీరు చూడలేరు. ఉన్నత దేవుడు ఎప్పుడు వచ్చారంటే ఈ యొక్క సేవ తర్వాత, షేర్ యొక్క పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి దేవుని కుమారులు ఈ నరుల కుమార్తెలతో పుట్టినటువంటి ఈ సంతానం జాయింట్స్ గా మార్చబడ్డారు. మీకు అర్థమైందా? ఉన్నత దేవులు ఇక్కడ లేరు, ఎక్కడ లేరు. కయ్యను మరియు షేతు సంతానాల్లో వీరి పిల్లలకు పుట్టిన పిల్లలే నెఫీలీలు మరియు షూరులను చెప్పబడుతున్న జాతిగా పెట్టబడ్డారు. అంతే కదా? ఇప్పుడు ఈ రోజున మన కూరగాయలలో వీటిల్లో ఒక హైబ్రిడ్ ఉత్పత్తి చేయడానికి ఎట్లా చేయాలా? 2 జాతి కలిగిన దాన్ని కొన్ని కాలాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో ఏం చేయాలా? సంకరం జరిగించాలి. అప్పుడే అదొక సంకర జాతి పెద్ద ఉత్పత్తి అవుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. సరేనా? అట్లాగే జాయింట్స్ కూడా ఇక్కడే పుట్టారు. అయితే ఈ అడ్వెంటిస్ట్ సంఘాలు కానీ, జోసెఫస్ కానీ,
మిగిలినటువంటి వారందరూ డాక్టర్ స్కోఫీల్డ్ గారు వీరేం నమ్ముతున్నారంటే నేరుగా ఈ దూతలు డైరెక్ట్గా ఈ మనుషులను దూరడం వల్లే జాయింట్స్ అయ్యారని నమ్ముతున్నారు. ప్రాసెస్ మాత్రము ఒకే రకంగా కనబడుతున్నా వారేమో నేరుగా జాయింట్స్ లోకి మనుషులకు దూరడం వల్ల ఉన్నత దేవుడు ఉత్పత్తి అయ్యారని నమ్ముతుంటే, వాక్య ప్రకారంగా ప్రవక్త గారు కూడా దేవుడు చెప్పింది ఏంటంటే దూతలు మొట్టమొదటి పడతులేబడిన వారు ఈ భూమి మీద ఉంటుండగా వారు సర్పంలో సాతానుగాడు దూరి దానిలోంచి అవ్వలో నుంచి ఆదాములో నుంచి ఇక్కడ హెటిరో పెరెండ్రల్ అంటే రెండు బీజాలు ఏకకాలంలో పడుట ద్వారా అప్పుడు పుట్టిన పిల్లలైన కయ్యను షేతు యొక్క సంతానంలో వీరి పిల్లల యొక్క ఆ సంకరంలోనే ఈ ఉన్నత దేవుడు పుట్టారు. అంతేనా? తర్వాత అంటే ఈ సర్ప సంతానంలో ఉన్నత దేవుల్లో మన వర్తమానం నమ్ముతున్న వారికి సంఘశాఖ బోధనకు వ్యత్యాసం తెలుసుకున్నారు. తర్వాత ఈ ఉన్నత దేవులు ఎవరో కాదు, కయ్యను పిల్లలే ఈ ఉన్నత దేవులు. ఎవరి తండ్రి అయితే సర్పమై ఉన్నాడో వారే వీరు. వాడు సర్పంట్ ఎలా ఉండేవాడు? వాడు ఖచ్చితంగా ఒక మనిషి ఉన్నట్టుగానే ఉండేవాడు ఒకప్పుడు సర్పం. ఈ రోజు శపించబడ్డ తర్వాత పాకి పురుగు కనబడుతున్నాడు కానీ ఆ రోజున మాత్రము మనిషిలాగే కనబడేవాడు వాడు. కానీ వాడు ఎలాంటి వాడంట? హ్యూజ్ ఫెలో, మనుష్యుని కంటే పెద్దవాడు. ఎవడు? ఏ సర్పం అయితే పడద్రోయబడ్డానికి నిటారుగా నిలిచే మనుష్యులాగా మనుష్యుని కంటే పెద్దదైన దేహమును కలిగి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో మంచిగా గమనించాలి. ఇప్పుడు సర్ప సంతానంలో మనం భౌతికమైన కోణాన్ని ఆత్మీయమైన కోణాన్ని రెండింటిలో చూస్తున్నాం. కరెక్టేనా? చాలా మందికి డౌట్ వచ్చింది, అయ్యా ఇప్పుడు సర్పం యొక్క బీజము అమలు పడితే సర్పం ఉత్పత్తి కావాలగా? కరెక్టేనా? అదే సర్పం యొక్క బీజము అమలు పడితే ఎవరు ఉత్పత్తి కావాలా? అయితే అవ్వను ఉత్పత్తి కావాలా లేదా సర్పములు ఉత్పత్తి కావాలా? ఆదాము ఎందుకు ఉత్పత్తి అయ్యిండు అన్నవారికి ఇదే సంబంధం. ఏంటంటే ఇక్కడ సర్ప సంతానంలో భౌతిక కోణము ఆత్మీయ కోణం రెండింటి చూస్తున్నప్పుడు ఆత్మీయమైన కోణంలో వీళ్ళ తెలివి కలిగిన వారని, అందము ఉన్నవారని, వీరు అంతేకాకుండా అబద్ధీకులని, దుష్టులని ఆది నుండే వీరి యొక్క ఆత్మీయమైన కోణం ఉండే కొన్ని లక్షణాలు చెప్పబడుతుంది వీళ్ళు. భౌతికమైన కోణంలో వీరికి ఉన్నటువంటి అతి గొప్ప లక్షణ వివరణ ఏంటంటే వీరు మనుషుల కంటే పెద్దదైన మనిషి. మనం ఉన్నాం, మన పక్కన ఒక బ్రౌన్ బేర్ ఒక ఎలుగుబంటి నిలబడ్డది అనుకోండి, అది లేచి నిలబడితే 10 ఫీట్లు ఉండదు తెలుసా? అది లేచి దాని 2 చేతులు పైకి పెడితే దాదాపు 10 ఫీట్లు 12 ఫీట్ల వరకు పైకి వెళ్తుంది. మనుషుడి కంటే పెద్దదైన జంతువులు లేవా? ఉన్నవి. ఏనుగు ఎట్లా మనిషి కంటే పెద్దదో, జిరాఫీ మనిషి కంటే ఎట్లా పెద్దదో, అట్లాగే సర్పము శపించబడ్డానికంటే మునుపు ఇది మనుషుల కంటే పెద్దదైన దేహం కలిగింది. అయితే ఆ భౌతికమైన లక్షణం దానిలో నుండి ఇప్పుడు ఏం జరిగాను? మెల్లగా మనుషుల్లో బీజంలోకి దూరుతుంది. ఇప్పుడు దానివల్లే ఈ కయ్యల సంతతి తర్వాత జరుగుతున్నటువంటి ఉత్పత్తి అయ్యే క్రమాల్లో ఈ రెండింటి కలయిక మిళితం జరుగుతూ వస్తుంది. ఇటు ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు, భౌతికమైన ఉన్నత దేహ లక్షణాలు రెండు ఏకమవుతూ మిళితమవుతూ మెల్లమెల్ల ఇట్లా వచ్చేస్తాం. అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జాయింట్స్ యొక్క ఈ ఉన్నత దేహ లక్షణం ఎక్కడిదయ్యా అంటే సాతాను వల్ల కాదు. సాతాను నాడు ఉన్నత దేవుడా కాదు, వాడు ఆత్మస్వరూపి కదా, వాడు స్పిరిటెడ్, ఈస్ బీయింగ్, స్పిరిట్ బీయింగ్. వాడు ఉన్నత దేహమై ఉన్నటువంటి సర్పములో దూరడం వల్ల ఇటు సర్ప లక్షణమైన ఉన్నత దేహము, సాతాను లక్షణమైనటువంటి వాక్య లక్షణాలు ఈ రెండు మనుషుల దూరడం. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మనకు బాగా సుపరిచితమైనటువంటి ఉన్నత దేవుడు ఎవడు? గొలియాతే. కరెక్టేనా? అంటే ఇప్పుడు గొలియాత్ ఎవడు బీజం ఉంది? సర్పం యొక్క బీజం. భూమి మీద పాకి పురుగ్గా ఉండడానికి మునుపు నిలబడే మనుషులు లాంటి ఆకారంలో పెద్దదైన దేహం కలిగి ఉన్న ఆ సర్పం యొక్క బీజము ఇక్కడ గొలియాత్కు ట్రాన్స్ఫర్ అవడం వల్లే వాడంతా ఉన్నత దేవుడు ఉండగలిగినాడు. ఇస్తాను తరగచ్చు. అయ్యా జాగ్రత్త, ఇంకా లోతులకి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇంకో చెప్తున్నా అని అంటాడు, హీఈస్ లైక్ ఎ మ్యాన్ బట్ వాస్ ఎ గ్రేట్ హ్యూజ్ బిగ్గర్ దెన్ ఎ మ్యాన్ అండ్ దట్స్ వేర్ ది సన్స్ కేమ్ ఫ్రమ్. అక్కడ నుండే ఈ ఉన్నత దేవుని యొక్క కుమారులు
వీరు బయటకు వచ్చింది. తర్వాత చూడని అంటాడు, because they were the sons of Cain. ఎందుకంటే వారు కయీను యొక్క సంతానమై ఉన్నారు కాబట్టి. Because they were Canaanites in the land of Canaan. ఇప్పుడు అదేమంటే కానానైట్స్. కానానైట్స్ అంటే కనానీయులు. కనానీయుల అనే పేరు ఎందుకు వస్తుంది? కానాను దేశంలో ఉంది. ఇప్పుడు మరి కానాను దేశంలో ఎవరు ఉన్నారు? ఉన్నత దేవులే. ఇస్రాయేలు ఎక్కడి నుండి అయితే ముందుగా దేవుడు ఆ ఏదేను తోటలో ఉండకుండా కయ్యూను వెళ్ళగొట్టేశాడో, వాడు వెళ్ళిపోతూ మాట్లాడుతాడు, అయ్యా నా దోష శిక్ష భరించాలంత గొప్పదయ్యా, నన్ను కనుగొనడానికి చంపుతాడేమో. అదేంటి? వీడు ఉన్నత దేవుల యొక్క బీజాలు కలిగి భయపడుతున్నాడు పుట్టలకు. అంతే కదా, ఉన్నత దేవుల యొక్క బీజమై ఉండి వీడు ఖచ్చితంగా దేవుడి పిల్లల యొక్క ఎత్తు గిత ఉండదని తెలుసు. అయినా సరే ఇంత 9-10 ఫీట్లు 11 ఫీట్లు ఉండేటోడు 4-5 ఫీట్లకు భయపడుతున్నాడు ముందు నుంచే. ఆయనకు అర్థమైపోయింది స్టార్టింగ్ నుంచి ఏదో తేడా పడుతుంది బయట. అందుకే అప్పుడు దేవుడు அவனுக்கு ముద్రేసి ఈ ముద్ర వల్ల నోడు చంపడిపో, చంపితడికి ఏడంత నరకం వస్తుంది పోరా అని పంపించాడు. ఇతడు ఏ దేశాల్లో తిరుగుతూ వెళ్ళి మెల్లగా వెళ్ళి ఎక్కడ సెటిల్ అయ్యాడు? అందుకే అక్కడికి వెళ్ళగొట్టబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళి రాయబడుతుంది అంటే కానానులోకి వెళ్ళి రాయబడుతుంది. ఆ టైంలో రాయబడుతున్న సమయంలో కానాను దేశం లేదు, తర్వాత వచ్చింది. ఆ కానాను దేశంలో ఈ ఉన్నత దేవులంతా ఉండి బలమైన నిర్మాణాలు జరిగించి బలమైన సేద్యాలు చేసి ఎంత మాత్రం కూడా సారమివ్వని భూమిలో నుంచి సారమిచ్చినటువంటి పనిముట్లను తయారు చేసి ఒక మంచి పారుదల ప్రవహించే దేశంగా తయారు చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ దేశాన్ని దేవుడి పిల్లల పొట్టల కింద మడిసేది. అంతేగా, ఈ దేశాన్ని వాళ్ళతో తయారు చేయించి మనల్ని స్వతంత్రించుకోమని చెప్తున్నాడు. దీనినే దేవుడి ప్రవక్త పొసెసింగ్ ది ఎనిమీస్ గేట్స్ అనే ప్రవక్త, శత్రు యొక్క గర్భాన్ని స్వాధీనపరుచుకొనుట అనేటువంటి విషయం. ఎందుకంటే మన లీనియేజ్ని మన వంశ పారంపర్యాన్ని పాడు చేసినందున వాడితోనే పని చేయించి వాడితోనే సిద్ధపరిచి లాస్ట్కు స్వతంత్రించిన టైంలో అన్ని పీకి అని ఇంట్లో మనం వచ్చుతున్నాం. వాడిని తప్పుగా తీసేశారు. ఇసారు వాడిని పీకేసేయాలి. వాడిని కాలానుగుణంగా ఇదే జరుగుతుంది. ఈ రోజు కదే జరుగుతుంది. ఈ రోజు ఉన్నత దేవులు వస్తున్నారు, సిద్ధపరుచుకుంటున్నారు, వారి స్థలాలు మనం కొనగొడుతూ ఉన్నాం. అరే నీకు అర్థం కాదే? దీనిని యేసు ప్రభు కూడా నేటికి బలాత్కారం పట్టబడుతుంది పరలోక రాజ్యము. బలాత్కారం ఈ పదం ఎక్కడ నిజమే? ఆదికాండం 6వ అధ్యాయంలో భూమంతా కూడా బలాత్కారంగా నింపబడిందని చెప్పబడుతున్నా. ఆ ఉన్నత దేవుని యొక్క బలాత్కారం గురించి మాట్లాడుతూ మరలా పరలోక రాజ్యం నేటికి బలాత్కారంగా పట్టబడుతుందని చెబుతూ ఈ బలాత్కారం తీసేసి మళ్ళీ పుట్టలకు అప్పగిస్తున్నాడు. నీకు నాకే కాలానుగుణంగా ఈ ఉన్నత దేవులకు దేవుని కుమారులైనటువంటి ఈ సాధారణమైన నార్మల్ సైజ్ పర్సన్స్ కి యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాడు ఆయన. ఇది సర్పముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ ప్రవచనంలో ఉన్న పెద్ద భాగం. అది నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం పెడతా, నువ్వు వాళ్ళ మడమే కొడుతావు, వాళ్ళని నిశ్చితంగా నొక్కుతారు కాలంతో అని చెబుతున్న ఆ వాగ్దానము, ఆ యొక్క ప్రవచనం నెరవేర్పుగానే ప్రతి కాలానుగుణంగా ఇది జరుగుతూనే వచ్చేసింది. ఆమేన్. తర్వాత చూడండి, దేవుడు ప్రవక్త అంటాడు, the land of Canaan. అయ్యా ఆసక్తిలో ఉన్నారా? ఇదివరకే విన్నారా? మొహంలో ఆసక్తిని కనపడదు ఇప్పుడు కూడా. మీరు ఎట్లా చెప్పరా? నాకు ఎట్లుంటారంటే మీకు తెలియదు విన్నా ఇట్లుంటారు, తెలిసిందన్నా ఇట్లుంటారు, మీకు బోర్ కొట్టా ఇట్లుంటారు. కొద్దిగా ఫేస్ మార్చండి, ఏదో తెలిసింది కొత్తగా వినాలంటే అనండి. అప్పుడు నాకు కూడా ఇది కొత్తది ఉన్నట్టుంది, కొంచెం ఎక్కువ వివరిద్దాం అనిపిస్తుంది. ఏదో నాకు తెలిసిందనుకోండి ఇట్లా పెట్టండి, తెలిసిందనుకుంటా కొంత వెంట దాటి వెళ్ళిపోతుంది. అన్నిటికీ ఒకే రకంగా ఫేస్ పెట్టేసరికి వివరించాలన్నా ఇంకోసేపు ఒక సమయం గడపాలన్నా దాటి వెళ్ళిపోవాలని అర్థమైతలేదు నాకు. పరమైక్యమైన మొహాలు ఉన్నాయి అందరి క్యారెక్టరిస్టిక్. తర్వాత that's where Cain went to. అక్కడికే ఆ కానాను ప్రాంతానికే కయీను వెళ్ళింది. అంతేనా? ఇప్పుడు కయీను వెళ్ళి ఏ ప్రాంతాన్ని పుట్టించుకొని ఏ ప్రాంతాన్ని సిద్ధం చేసుకొని ఏ ప్రాంతాన్ని సిద్ధపరచుకొని పాలు తేనెలు ప్రవహించినట్టుగా చేసుకొని సిద్ధపరచుకున్నాడు, ఆ ప్రాంతంలోనికి దాస్యంతంలో ఉన్న నిన్ను నన్ను తీసుకెళ్లి స్వతంత్రించుకోండి బేట అని చెప్తా ఉన్నాడు. తర్వాత
And that was C. దీన్ని మళ్ళీ చూడండి. ఇప్పుడు మనమందరం ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం ఎక్కడికి? పరలోకానికి. పరలోకం ఈ కాలానికి. ఎసాను ఇప్పుడు మనం పరలోకానికి వెళ్తున్నాం కదా, ఇంతకీ మనం అక్కడికి వెళ్ళడానికి స్థలములు ఎక్కడివి? ఎట్లా సిద్ధపరిచాడు? మీకు అర్థం కాలే. ఇప్పుడు మనకంటే ముందుగానే కయ్యని పంపించి కయ్యని సిద్ధపరిచాక మనల్ని అక్కడ పంపించాలి. ఎసాను ఇంతక స్థలం ఎవరికి? ఫస్ట్ కయ్యను ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు మన పరలోక రాజ్యానికి వెళ్తున్నాము. ఎవరి స్థలాల్లోకి? ఎవరైతే పడత్రయబడిన దూతలు ఉన్నారో వాళ్ళ స్థలాల్లోనికి మనం వెళ్తున్నాము. కానీ వారి స్థలాన్ని మన స్థలాలుగా మలచడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు నీకోసం నా కోసం పరలోకంలో స్థలం ఎక్కడిది? పడత్రయబడిన దూతలదే. ఆ ఉన్నత దేహం అనేటువంటి వంశాన్ని ముందు కొనసాగించడానికి కారకులైన వారి స్థలాలే ఇప్పుడు మనకు కుమారులుగా ఇస్తున్నాడు. ఆ స్థలాన్ని మనం పొందుకున్న ప్రతి స్థలాన్ని సిద్ధపరచాలి. ఉన్నత దేవుడు వాడబడతారు. ఆ ఉన్నత దేవుడు ప్రేరేపించిన దూతలు వాడబడతారు. వారి స్థలాన్ని మనకి ఇచ్చేది, కానీ దూతలుగా కాదు, కుమార్తెలుగా వారసులుగా ఇస్తా ఉన్నాడు ఆయన. తర్వాత చూడాలి అంటాడు. చూడండి, that also proves the serpent seed. ఇదే సర్ప సంతానాన్ని నిరూపించేది. సర్ప సంతానం ఒకటికి అర్థం కాకపోతే, ఒకటి నమ్మకపోతే, అసలు దాసత్వం నుంచి విడిపించబడినటువంటి ఇశ్రాయేలు కానాను దేశంలోకి వెళ్ళడానికంటే మునుపు ఇంతకీ ఆ కానాను దేశంలో ఉన్నత దేవులు ఎందుకున్నారు బయట? ఆళ్ళ ముందు వీళ్ళు మిడతలా ఎందుకు కనబడ్డారు నాన్న? ఆళ్ళలో నుంచి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి గొలియాత్ అనేవాడు ఎందుకు వచ్చాడు నాన్న అన్న ప్రశ్నలకి సమాధానం తెలియదలకి వంశాలు గట్టిగా మాంసం తిన్నందుకు దుడ్డేరు అంటారు. ఎందుకంత ఉన్నత దేవులు లేదు బయట అంటే ఏం చెప్తారు సమాధానము? ఎందుకంత పొడుగున్నారంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు బాగా దూరానికి వేలాడేవాడు, అందుకే పొడుగున్నాడు. ఎందుకు? ఏం వివరణిస్తావు దానికి నువ్వు? సర్ప సంతానం అనేటువంటి వాక్యానుసారమైన సర్వసత్యమే ఈ యొక్క మర్మములన్నిటికీ సమాధానం అని అంటాడు. దట్స్ ది సర్పెంట్ సీడ్. It was a different race of people altogether. వారు మొత్తం ఆ సర్పెంట్ సీడ్ గుండా వచ్చేవారే ప్రత్యేకమైన తెగ. ఆ జాతి వేరు. ఈ ఇంటర్నేషనల్ మ్యారేజ్ అవుతున్నాడు దేవుడు. ఈ కాలంతో ప్రవర్తన ద్వారా ఈ జాతి ప్రజలతో వివాహం అవుతున్నాడు. ఆ రోజుల్లో గుర్తుపట్టడానికి బాగా ఇంత పొడి ఉండేవాడు, మనకు దేవుడి పిల్లలు ఇంత ఉండేవారు కాబట్టి ఆ జాతికి ఈ జాతికి తేడా తెలిసింది. కానీ ఈ రోజున వాళ్ళు కుసించుకు దేవుడి ప్రజలతో సమానమైన హైట్ అయిపోయేసరికి ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడైతే గుర్తుపట్టాలా? వాక్యాన్ని బట్టే, ఈ వర్తమానాన్ని బట్టే గుర్తుపట్టడం. లేకపోతే ఈ రోజు సర్ప సంతానము దేవుడి సంతానము ఒకే పొలంలో ఉన్న గోధుమల గురుగులు కలిసి నివసిస్తుంది. ఈ రోజున వేరుగా చూసి గుర్తుపట్టడానికి వర్తమానం శక్తి లేకుండా ఇంకేమి చేయలేము. తర్వాత చూడండి అంటాడు. That was serpent seed. అదే సర్ప సంతానమైనది. Now ఇప్పుడు that serpent seed questions in here. ఇక్కడ సర్ప సంతానం యొక్క ప్రశ్నలు ఇక్కడ. So we are going to get to it. వాటన్నిటి మనం పొందుకోబోతున్న ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాము. And I want you to bear this in mind. దీన్ని మీ మనసులో ఉంచుకోమని నేను చెప్తా ఉన్నాను. See, చూడండి. now just to give this background. దీని వెనకాల ఉన్నటువంటి ఆ వృత్తాంతాన్ని మీకు ఇస్తాను. చూడండి. See, చూడండి. they were Canaanites. అక్కడ కనానీయులు ఉన్నారు. These giants. ఈ కనానీయులు అంటేనే ఉన్నత దేవుడు. అయ్యా ఈ పక్కన మన జాగ్రత్త. ఈ కనానీయులకు కాలానుగుణంగా పేర్లు మారింది. మొట్టమొదటి పేరేంటిది? నెఫిలి. అంతేనా? తర్వాత కనానీయులు. దీనికే శూరులు అనే పేర్లు వచ్చింది. కరెనా? తర్వాత ఇంకా మస్తు వస్తాయి. పేర్లు మారడం వల్ల ప్రతి కాలంలో ఉన్నత దేవుని గుర్తుపడ్డము మనుషులకు కష్టమైంది, కానీ అన్ని కాలాల్లో ఉన్నారు. తర్వాత చూడండి. చదువు. See, చూడండి. they were Canaanites. అక్కడ కనానీయులు, These giants. ఈ ఉన్నత దేవులు, And they were the sons of Cain. వాళ్ళు కయ్యూని యొక్క కుమారులై ఉన్నారు. Which was the son of the serpent. ఎవరైతే సర్పం యొక్క సంతానమై ఉన్నాడో వారి పిల్లలే ఈ యొక్క ఉన్నత దేవులు. And the serpent was a giant man. సర్పమే ఉన్నతమైన మనిషి. అప్పుడు ఆ మనిషిలాగా ఉండేది సర్పము. చెప్పించినాక పాకే పురుగు అయింది, కానీ అంతకుముందు మంచి మనిషిలాగే ఉండేది, మనుషుల పెద్దగా ఉండేది. Great. చాలా గొప్పది. Monstrous sort of a fellow. అది మృగముతో కూడుకున్నటువంటి ఒక పెద్ద చాలా పెద్ద జంతువు. అది Not a reptile at all. అది పాకే పురుగు అప్పుడు ఎంత మాత్రముగా ఉండేది కాదు. Beautiful. బ్యూటీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? యాడ్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు నువ్వు అందంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా? పామా
సర్పమా? ఈ బ్యూటీ ఎక్కడిది? సర్పందే. ఈ మేకప్ కిట్లు ఎక్కడి? ఫెరోనోళ్ళు ఎక్కడి? చెప్పరు. సర్పందే. ఆ సర్పెంటే ఉన్నత దేహము, బ్యూటీ, అందంగా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ చాలా యుక్తి కలిగింది. ఎట్ట ప్లాన్ చేస్తే ఎక్కడ నొక్కాలి అన్నీ తెలిసేదానికి. వాళ్ళ దేవుడి పదనికి ఇవన్నీ తెలియదు. ఏదో గుడ్డి సైలెంట్కి వెళ్ళిపోతారు. యెహోవా భారం అనుకుంటారు. యెహోవా కాపాడుతాడు, యెహోవా కాపాడుతాడు. ఇది అట్లుండదు. ఇది యుక్తి కలిగింది. ఎట్లుండదంటే ఎక్కడ నొక్కాలి, ఎక్కడ తొక్కాలి, ఎక్కడ లేపాలి మొత్తం అన్ని చిక్కి ఉండేది దానికి. తర్వాత he was the most subtle of all the beasts of the field. he was the most subtle of all the beasts of the field. అసలు భూజంతువులో చాలా యుక్తి కలిగింది అది. తర్వాత and he was the only. వాడు మాత్రమే ఆ టైంలో అంతకన్నా తెలియగలిగినోడు సర్పమే. See, the genes from an animal into a woman will not breed at all. మంచిగా గమనించండి. ఒక జంతువులో ఉండేటువంటి జీన్స్ స్త్రీలోనికి వెళ్ళడం వల్ల ఎంత మాత్రం ఫలదీకరణము బిడ్డ ఉండదు. మీరు వింటున్నారా? తర్వాత they tried it over and over. ఈ రోజు కూడా చాలా మంది జంతువులో ఉండేటువంటి బీజములు స్త్రీలో పెట్టి ఉత్పత్తి చేయడానికి చాలాసార్లు మరలా ప్రయత్నం చేశారు అట్లాడు ప్రవక్త. It's unfertile to the woman's sperm. అది స్త్రీలో ఎంత మాత్రం గర్భాధారణ చేయనటువంటిగా ఉండదు అది. And now ఇప్పుడు they can't find it. వారు ఎంత మాత్రం దాన్ని కనిపెట్టలేకపోతున్నారు ఈ రోజున. Take a chimpanzee. ఒక చింపాంజీని తీసుకో. It's the closest thing they can find to the man. ఈ రోజున మనుషుడికి బాగా దగ్గరగా కనబడే జంతువు ఏదంటే చింపాంజీ. or the gorilla. గొరిల్లా or some of those close up to the man. ఈ జాతికి సంబంధించిన గొరిల్లా, చింపాంజీ మాత్రం మనిషికి చాలా దగ్గరగా ఉన్న జంతువులు. As God in his great evolution begin to make fish. దేవుడు తాను చేసిన సృష్టిలో మొట్టమొదటిగా చేసింది దేన్ని? మత్స్యములు, చేపలను. కరెక్టేనా? తర్వాత and then he made birds. తర్వాత ఆయన పక్షులను చేశాడు. and then he made other things. ఆ తర్వాత మిగిలిన వాటిని చేసి జంతువులను. and they kept coming in all. అలాగున చేస్తూ చివరికి చింపాంజీలు, ఈ రోజున మంకీలు, గొరిల్లాలు ఇది వచ్చి చివరిగా చేసింది ఏమి? అండ్ దెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్పెంట్. ఫస్ట్ చేపల్ని, పక్షుల్ని, తర్వాత జంతువుల్ని అంటే చింపాంజీ, కోతులు అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో చేసింది ఎవరిని? జంతు సృష్టిలో చివరిగా చేసింది సర్పాన్నే. ఏది? శపించబడ్డానికి ముందుండే సర్పాన్ని. and then from a serpent to a man. తర్వాత సర్పంలో నుంచి ఆ సృష్టి అయిన తర్వాత మనం అంటే సర్పం ఎప్పుడు తయారు చేయబడ్డది? వాళ్ళు చెప్పారు. నేను అదే చెప్పిందా? నాకు రిపేర్ చెప్పారు. నేను 2 అంటే 3 ఏళ్ళు అన్నాను. నేను ఎప్పుడు చేశాను అంటే ఎప్పుడు మనిషి 6వ దినం తయారు చేయబడితే 5వ దినం యొక్క చివరి సృష్టి సర్పం. అంతేనా? 5వ దినము చివరి సృష్టి సర్పము, ఆ తర్వాత మనుషుల సృష్టి. తర్వాత and mankind has tried to search. మనుషులు దీన్ని వెతకడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వచ్చారు. Science tried to find bones. సైన్స్ కూడా ఎముకలు కనుగొనే ప్రయత్నం చేస్తా ఉంది. what this animal was that was next to the human. అసలు మనుషుడికి పక్కనే మనుషుల్లాగా ఉండే జంతువు ఏదా అని విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు మనుషులు. and human is an animal. మనుషుడు ఒక జంతువు అలాంటి వాడే. the man, మనుషుడు, the flesh part is the animal flesh. ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి మాంసం యొక్క భాగం అంతా కూడా జంతువుల భాగమే. we know that. మనుషుడికి 2 రకాల సృష్టి చేయబడింది. కరెక్టేనా? మనకు జంతువుల యొక్క చర్మం మనకు అప్పచెప్పబడింది కాబట్టి జంతువుల యొక్క సృష్టి క్రమాన్ని ఈ రోజు మనం పాటిస్తున్నాం పిల్లలు పుట్టించడానికి. తర్వాత we know that మనకు తెలుసు we are mammal. మనం mammals, which is a warm-blooded animal. మనము వేడి రక్తము కలిగినటువంటి జంతువులం. we know that. మనకు తెలుసు. but what makes the difference? కానీ ఏది ఇక్కడ వ్యత్యాసాన్ని కలిగింపజేస్తా ఉంది? the animal does not have that inward soul. జంతువుకి లోన ప్రాణం ఉండదు. ఎసానో జంతువు కాకుంటుందా? ఆత్మ, స్పిరిట్. జంతువుకి స్పిరిట్ ఉంటుందా? మనిషికి స్పిరిట్ ఉంటుందా? మనిషికి ప్రాణం ఉంటుందా? మనిషికి దేహం ఉంటుంది, కనబడుతుంది. జంతువుకి దేహం ఉంటుందా? మరి జంతువుకి స్పిరిట్ ఉంటుంది. ప్రాణం ఉండదు. సోల్ అనేది ఉండదు. తర్వాత ప్రాణం అంటే ప్రాణం ఎక్కడ నడుస్తుంది? మీరు చూసే ప్రాణం కాదు, సోల్ అనే ప్రాణం.
ఏదైతే నశింపకుండా దేవుడిలోని భాగంగా మనం చెప్పుకుంటామో ఆ సోల్ ఉండదు. తర్వాత But the human does. కానీ మనుషుడికైతే ఉంది. He don't know right from wrong. దానికి తప్పు నుంచి మంచి నుంచి తేడా తెలియదు. దానికి Little female dog ఒక don't know. చిన్న ఆడకుక్కకి తెలీదు She has to wear a dress. ఒక డ్రెస్ వేసుకోవాలని చిన్న ఆడకుక్కకి తెలుసా? తెలీదు. And I don't believe she would wear shorts if she was understood. ఒకవేళ దానికి అర్థమై ఉంటే కనుక అది చిన్న చిన్న కుర్చ వస్త్రాలు వేసుకుంటుందని అనుకోవట్లే. అర్థం కాలేదు కాబట్టి వేసుకుంటుంది. అర్థమైన వేసుకుంటుంది అంటే నేను అనలేదు, మీరు అంటున్నారు. ప్రవక్త చెప్పిన మాట చిన్న ఆడకుక్క. Neither would they sow. But it's a fallen human race. అది పడిపోయిన మానవ జాతి చూసారా? Now ఇప్పుడు there is where it comes from. అక్కడ నుండి ఇవన్నీ వచ్చాయి. That's where these giants came అక్కడ from. నుండే ఈ యొక్క ఉన్నత దేవుడు ఉత్పత్తి అయ్యారు. ఎక్కడి నుంచి? అయ్యా ఇప్పుడు చెప్పండి, ఉన్నత దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చెప్పిన సమాధానం కరెక్టే. దానికి ఒక సిరీస్ కరెక్టేనా? ఉన్నత దేవుడు ఎక్కడి నుంచి వచ్చారంటే శపించబడ్డానికంటే మునుపు నిలబడి ఉన్నటువంటి సర్పం యొక్క దేహ లక్షణాలలోంచి, అక్కడిలో నుండి కయ్యూలోంచి, కయ్యూలో నుంచి ఉత్పత్తి అయినటువంటి సంకర జాతి పిల్లలే ఉంటుంది. అంతేనా? తర్వాత They were sons of the serpent. వారు సర్పం యొక్క సంతానము. And see, చూడండి, when he saw Eve in this condition, ఎప్పుడైతే అతడు అవ్వని యొక్క స్థితిగతిలో చూశాడో, Satan got into him. అప్పుడు అవ్వను ఆ పరిస్థితులు, బలహీనమైన పరిస్థితులు ఉప సృష్టిగా చూడగానే సాతాను ఈ బలీయమైన మనుషుల గొప్ప సృష్టిగా కనబడుతున్నటువంటి ఈ సర్పంలోనికి ప్రవేశించి And caused him to. అతడు దేనికి కారణమయ్యాడంటే, Adam had never discovered yet. అప్పటికి ఆదాము ఇంకా దాన్ని కనుగొనలే. I don't know how to use these words. ఈ పదాలు ఎలా వాడాలి నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ప్రవక్త. ఏం చెప్తున్నాడు చూడండి. It would be all right here with you all. ఇప్పుడు మీతో ఈ మాటలు మాట్లాడడానికి ఓకే అనుకుంటున్నాను నేను. But somebody so criticizes it. కొంతమందిని విమర్శించవచ్చు. మీకు తెలుసా, They are always trying to pick something. ఎప్పుడు కూడా మనపైన ఏదో ఒకటి విమర్శలు లేపడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. See, కానీ చూడండి, Adam had never known Eve, his wife. ఆదాముకి ఎంత మాత్రం కూడా ఆయన భార్య అవ్వ గురించి, తన భార్య గురించి తెలియదు. He had never come to that place. ఆ స్థలానికైనా రాలేదు. And Satan beat him there. సాతాను అక్కడే ఆదాముని గెలిచింది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? తన అవ్వ ఏమై ఉన్నదన్న సంగతి, తన భార్య ఏమై ఉన్నదని, తన భార్య యొక్క బలహీనతల గురించి ఆదాముకి తెలియదు. కరెక్టేనా? ఆదాముకి తన భార్య యొక్క బలహీనతలు తెలియక మునిపే అక్కడే సాతాను అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఇట్లాగే ఒక ఆయన కూడా తన భార్య గురించి బలహీనత తెలియకనే మొత్తం మనమంతా బయటపెట్టి నా దున్నకపోతేనా అని ఫీల్ అయ్యాడు. మీరు వింటున్నారా? మీకు చెప్పాలా మీకు తెరాల బలహీనతలు? ఇస్తాను. మీ భార్యను గురించిన బలహీనతలు మీకు తెలియలేదా? అక్కడే సాతాను గారు మిమ్మల్ని బాగా బలీయంగా నిలబెట్టేది, మిమ్మల్ని గెలిచేది అక్కడే. ఆమె యొక్క స్వభావాల పైన, తన లక్షణముల పైన తనను గూర్చిన పూర్తి అవగాహన భర్తకి ఎప్పుడైతే లభిస్తుందో, సాతాను గారికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా భర్త బాగుగా ఎలా జరుగుతాడు. ఇక్కడ ఆ విషయం తెలియకపోవడమే సాతానికి బలాన్ని ఇచ్చింది. సాతాను గారు దూడడానికి అవకాశం వచ్చింది. తర్వాత చూడండి అంటాడు, చూడండి, And then when she became pregnant, ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో, then he knew her. అప్పుడు అతడు ఆమెను ఎరిగి ఉన్నాడు. We will get to that on this next question. చూడండి, మరొక ప్రశ్న గురించి కూడా దాన్ని చూద్దాం. Or one of these questions. I don't know where it's at. నాకు తెలియదు ఇది ఎక్కడ ముగించబడబోతుందో. ఇలాంటి ప్రశ్న మరొకటి రాగానే చూద్దాం. I just see it in here. Now, but there is where the giants came from. Dear brother Benham, will all the sons and daughters of true born again believers be saved? చాలు. ఇప్పుడు చదవబడినటువంటి ఈ భాగం అంతట్లో మీరు చూడగలిగిన విషయం ఏంటి అంటే, ఉన్నత దేహ యొక్క ఆ భౌతికమైన లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఆత్మీయమైన లక్షణాల నుంచి ఎక్కడి నుంచి వచ్చాయో, ఈ రెండింటి చూడగలుగుతుంది. కానీ మీకు డౌట్ రావాలి, అయ్యా మరి ఇది మనిషికి చాలా దగ్గరగా ఉండే సృష్టిగా, సర్పము పడద్రోయబడ్డానికి మునుపు, శాపించబడ్డానికి మునుపు, కానీ ఆయన పుట్టిన వాళ్ళు అచ్చంగా సమానంగా, మనుషులతో సమానంగా పుట్టారా, కొంచెం వ్యత్యాసంగా పుట్టారా? మళ్ళీ అడుగుతున్నాను,
సర్పం యొక్క బీజము అవ్వను పెట్టబడడం వల్ల సేమ్ సేతు యొక్క సంతానంలో ఉన్న వారిలాగా ఉంటారా, వ్యత్యాసాలు ఉంటారా? సేమ్ అట్లే పుట్టారా? సేమ్ అట్లే పుట్టారని చెప్పడానికి ఈ సమాధానం వినడానికి ఇంత వివరణ అక్కర్లేదు. ఇంతకాలం గంట సేపు చేసి దాని కాదు. సేమ్ అట్లే ఎందుకు పుడతారు? ఆ వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి భౌతికమైన వ్యత్యాసమే ఉన్నత దేహము. మీరు వింటున్నారా? సమానంగా పుట్టరు, సేమ్ పుట్టరు. ఉన్నత దేహమే వారి మధ్యలో భౌతికమైన పెద్ద మార్పు. ఈ ఆత్మీయతలో వారి గుణలక్షణానికి చాలా మార్పు మనం చూడాలి. చాలా సులభంగా తెలుసు. అబద్ధికులనియు, నరహంతకులనియు, వారి దేవునికి లోబడిన వారినియు కదా. ఈ ఆత్మీయమైన వారి గుణలక్షణం మనకు తెలుసు, వ్యత్యాసం. కానీ భౌతికమైన వ్యత్యాసం ఏదయ్యా అంటే ఈ ఉన్నత దేహమే దేవుడి పిల్లలకు, సాతాను గారి యొక్క పర్వర్టెడ్ పిల్లలకు ఉన్న పెద్ద వ్యత్యాసం. ఇది సమానమైన సృష్టి కాదు. ఇది అంటే ఎట్లా అంటే ఇప్పుడు సమానము అని చెప్పబడడానికి, సమానంగా లేరని చెప్పబడడానికి సాధన ఇక్కడ సృష్టి చేయలేదు. ఉన్న సృష్టిని మార్పు చెందించాడు, వాడు చేంజ్ చేశాడు. ఆ చేంజే ఇక్కడ వాడు చేయగలిగింది, కానీ సమానమైన సృష్టి చేయగలిగాడని చెప్పడానికి వీళ్ళు. ఎందుకంటే సాతాను సృష్టి అంత కాదు. సాతాన్ ఈజ్ నాట్ ఎ క్రియేటర్. కరెక్టేనా? మరొక చూడండి, చూపిస్తాను. 54-0103. దాని కూడా 13 పేరు 113. Now, దాని పైన క్వశ్చన్ ఉంటుంది, who these giants were in those days? అసలు ఆ దినాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉన్నత దేవులు ఎవరు? అది ప్రశ్న. దానికి అంటాడు Joseph was there, of course. I know our church, you are just like me. I am a 7th grade dummy. అని అంటాడు. జోసెఫస్ యొక్క సంఘాన్ని చూస్తే కనుక నేనంటే 7వ తరగతి ఉన్న డమ్మీ గాన్ని అని చెప్పుకుంటూ I don't care about education and things. మీ చదువుల గురించి, మిగతా వాటి గురించి నేను ఎంత మాత్రం పట్టించుకోవట్లేదు. I think it's the biggest hindrance the gospels ever had. అసలు ఈ చదువులే దేవుని యొక్క సువార్తకు అత్యంత ఘోరంగా అడ్డుగా వచ్చి నిలబడే అంశాలు. But yet just sometimes, కానీ కొన్నిసార్లు దీన్ని చూస్తుంటే కనుక I take up a book or two. Now my dealings with people like myself, we are just all on the same line. We are just the common people, and I am so thankful. And now in Josephus యొక్క ఆయన రచనల్లో చూస్తే he said, ఆయన అంటాడు, now here was his interpretation of these sons of God, the taken daughters of man. He said that the fallen spirits that were on the earth. Now ఇదివరకు మీరు వినలే, పడద్రోయబడినటువంటి ఆత్మల యొక్క పిల్లలే వీరని చెప్తున్నది కరెక్టే, కానీ ఈ ప్రాసెస్ మిస్ అయ్యారు. కరెక్టేనా? పడద్రోయబడినటువంటి ఆత్మలు నేరుగా మనుషుల దూరితే జాయిన్స్ అవుతున్నారు వాళ్ళు అన్నారు, కానీ ఇది ఒక క్రమ ప్రకారంగా జరిగినటువంటి ఒక ప్రక్రియ. తర్వాత ఇప్పుడు you know in the Revelation, మీకు తెలుసు రెండవ గ్రంథంలో the 11th chapter, 11వ అధ్యాయము of the 7th, no back your 12th chapter of Revelation, the woman standing in the sun, the red dragon putting his tail around 2/3 of the stars and pulled them to the earth. అక్కడ ఆ డ్రాగన్ ఏదైతే ఉన్నదో అది ఆకాశంలో ఉండేటువంటి 3వ నక్షత్రంలో తన తోకతో పడద్రోసేసింది. మీరు చూసారా? We realized that Satan in the beginning, మనకు తెలుసు అది ఎవరో కాదు, ఆ సాతానే అక్కడ నుంచి పడద్రోసినటువంటి ఆత్మలకు ఆ నక్షత్రాలు సాదృశ్యంగా మనం చూడగలుగుతా ఉన్నాం. set up a kingdom in the northlands to be more beautiful than what the Michael's was. అక్కడ మికాయేలు కలిగి ఉన్నటువంటి రాజ్యం కంటే ఆ నార్త్ లో మంచి రాజ్యమును కలిగి ఉండాలని వాడు ప్రయత్నం చేశాడు. And there was then he declared war in heaven. అక్కడే వాడు పరలోకంలో ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించాడు. And he pulled 2/3 of the angelic beings. అతను 3లో 2వ భాగాన్ని అతను కింద పడేశాడు. Is that right? అది సత్యమేనా? That's the reason we are only a minority. అందుకే మనం ఎల్లవేళలా కూడా తక్కువ సంఖ్యలో ఉండే ప్రజలుగా ఉంటున్నాం. I mean, నా అర్థం ఏంటంటే the small side of people this morning in the Christian realm. క్రైస్తవ ప్రపంచంలో
మనం ఎప్పుడు ఒక చిన్న గుంపుగానే ఎందుకు ఉంటున్నామంటే పడద్రోయబడిన గుంపు యొక్క సంఖ్య చాలా పెద్దది కనుక మనం ఎల్లప్పుడూ ఒక చిన్న గుంపుగానే పెట్టబడుతూ ఉన్నాం. తర్వాత the Holy Ghost born people because they are in the little part. That's right. And if you watch the spirits that come up out of Genesis and begin to rise up, watch that real classical, high classical church worship. Now 123 ఇప్పుడు well మంచిది. I don't believe that. ఈ జోసెఫస్ చెప్పేది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు చెప్పేది నేను ఎంత మాత్రం నమ్మను. I believe this. నేను దీన్ని నమ్ముతున్నాను. That they were born there in Canaan. వారందరూ కూడా అక్కడ కానాను దేశంలోనే జన్మించారు. And they were born out of the group of Cain. వారు కయీను యొక్క సంతానం నుంచి జన్మించారు. That was sent forth to the land of Nod. నోదు అనేటువంటి భూభాగానికి పంపబడిన వాళ్ళలో నుంచి జన్మించిన వారే ఈ ఉన్నత దేవులు. And he had a mark upon him that nobody would kill him. అతని చంపకుండా ఉన్నట్లుగా సాతాను యొక్క కుమారుడైనటువంటి వీడు కయీను తన పైన ఒక ముద్రను వేయించుకున్నాడు. Because of his murdered condition. ఎందుకు? దేన్ని బట్టి? బికాస్ ఆఫ్ His murdered తన condition. యొక్క హత్యాయుక్తమైనటువంటి తన పరిస్థితుల్లో తన ముద్రను వేయించుకున్నాడు. Murdering his brother. తన సహోదరుని చంపడం వలన. But if you notice, కానీ నువ్వు దీన్ని గమనించినట్లయితే even the Israelites found some of those people. అందుకంటే ఆ కానానులో ఉన్న కొంతమంది ప్రజలను ఇశ్రాయేలులో ఇలా కనుగొంటున్నారు. When they went over there, వారు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు they were so big. వారు చాలా పెద్దవారు. And he said, అప్పుడు వారు అన్నారు, we looked like grasshoppers. అదే వారు ఎదుట నిలబడ్డప్పుడు మిడతల వలె కనబడుతున్నామన్నారు. Up the side of them. అవతల వైపు ఉన్నటువంటి ఆ ప్రజలు చాలా ఉన్నత దేవులు, వారి ముందు చిన్న చిన్న మిడతల్లాగా ఉన్నామయ్యా. Is that right? అది సత్యమేనా? Hundreds and hundreds of years వందల సంవత్సరాల తర్వాత there was great burly man, big fellows. అక్కడ చాలా పెద్ద మనిషి, చాలా పెద్దవారు ఉండేవారు. And sometimes they don't dig up the carcass of them. ఇప్పటికి కూడా ఆర్కియాలజిస్టులు పురావస్తు శాస్త్రం దవ్వేవారు చూస్తుంటే పెద్ద ఎముకలు కలిగిన మనుషుల యొక్క ఆ ఎముకలు బయటపడుతున్నాయి, వాళ్ళ శిలాజాలు బయటపడుతూ ఉన్నాయి. And they found that they were great men. వారు చాలా పెద్ద మనుషులు చూడగలుగుతున్నారు. Now ఇప్పుడు where I think that come from, నేను వారు ఎక్కడి నుండి వచ్చారని నమ్ముచున్నారు అంటే, now here is a little of my own doctrine నా now. సొంత సిద్ధాంతాన్ని నేను ఎదుట పెడుతున్నాను చూడండి. It's just church folk. ఇది కేవలం సంఘమునకే. చూడండి స్నేహితులారా, I think that Cain was the son of Satan. అక్కడ కయీను సాతాను యొక్క కుమారుడై ఉన్నాడు. I know you disagree with that. మీలో చాలా మంది నాతో పాటు ఏకీభవించకపోవచ్చు, My own church does. కానీ నా సొంత సంఘం అయితే విశ్వసిస్తుంది. But that still till God shows me different, I will believe the same thing. దేవుడు నాకు ఇది కాకుండా వేరే ఏదైనా చూపించే వరకు ఇదే సిద్ధాంతం నమ్ముతాను నేను. See, చూడండి, that he was the son of Satan. ఎందుకంటే అతడు సాతాను యొక్క కుమారుడై ఉన్నాడు. Because I could not place that ungodly murderous spirit coming out of God. ఎందుకంటే దైవత్వం లేని అబద్ధికుడైన ఆ హంతకుని దేవుడి వంశవృక్షంలో పెట్టడానికి ఆ మనుషుడికి ఎంత మాత్రం అర్హత లేదు వాడికి. No sir. నో అయ్యా, అట్లా లేదయ్యా. He had to be after his daddy. And his daddy was this here when the Satan got upon the serpent. And the serpent was not a reptile. The curse made him a reptile. He was just like a man. సాతాను ఆ సర్పంలో దూరడానికి మునుపు సేమ్ మనిషిలాగే ఉండేది. ఇప్పుడున్నట్టుగా పాకే పురుగు కాదు, మనిషి వలె, మనిషి కన్నా పెద్దగా ఉన్న దేహం కలిగి ఉండేది అది. He was just like a man. కేవలం మనిషిలాగే ఉండేవాడు వాడు. He walked upright. వాడు ఇట్లా రెండు చేతులు రెండు కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక వ్యక్తిలాగే ఉండేవాడు. And he was with this woman of there. And she committed this adultery and brought forth her first son, which was Cain. And he was with this woman out there. And she committed this adultery. అప్పుడు వాడు ఈ స్త్రీతో ఉండడం వలన వాడు చేసిన తప్పుడు కార్యం వల్ల పుట్టినవాడే కయీను. And brought forth her first son, which was Cain, the nation of his daddy. కయీను పుట్టాడు. ఎలా పుట్టాడు? తన తండ్రి యొక్క గుణ లక్షణంలో సమానంగా పుట్టినవాడు వాడు. And I believe that big beast was up like a man. And he walked upright. And that's where these great giants come from. అక్కడ నుండి మాత్రమే ఈ గొప్ప ఉన్నత దేవులందరూ కూడా బయటకు రావడం అనేది. అయ్యా, మీరు చూడగలుగుతున్నారుగా, సర్పం అనే జంతువులో సాతాను దూరటం వల్ల భౌతికమైన లక్షణాలు సర్పమివి, ఆత్మీయమైన లక్షణాలేమో సాతాను. కరెక్టేనా? ఈ రెండు కూడా ఆ కయీను యొక్క సంతతిలో పెరుగుతూ పోవడము, మరింతగా కయీను యొక్క పిల్లలకును దేవుని యొక్క కుమారులను పడబడుతున్న వారి యొక్క పిల్లలకును
వీరికి పుట్టిన పిల్లలు మరింత శూరులుగా మరచబడి మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఆధిపత్యాన్ని బలాత్కారాన్ని కొనసాగిస్తూ భూమిని నిండించుటలో వీరి యొక్క తమ శక్తిని కనపరచమనే దేవుడు నోవాహు కూడా జలపులని ముందు పిలుచుకోవాలి. మీకు అర్థమవుతుందిగా. భౌతికమైన లక్షణాలు సర్పంలోని, ఆత్మీయమైన లక్షణాలు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సర్పము అవ్వలో బీజాలు పెడితే సర్పం పుట్టాలిగా, మనిషి ఎందుకు పుట్టాడు? సర్పం యొక్క బీజము అవ్వలో పెట్టబడితే సర్పం ఏం పుట్టాలిగా? అవజన్యు ఏమైంది? ప్రవక్త గారు అన్నారు, జంతువు యొక్క జీన్స్ స్త్రీలో పెడితే మెచ్యూర్ అవ్వాలి. కరెక్టే కదా? మరి ఇప్పుడు అవగర్భంలో సర్పం యొక్క బీజం పెట్టగానే సర్పం ఉత్పత్తి అవ్వాలి. కుక్క పుడితే పిల్లి పుడితే సర్పం పుట్టాలి కదా? మనుషులకు దగ్గరగా ఉందా అంటే మంచిగా కదా? ఎగ్జాక్ట్లీ మీరందరూ చెప్పిన సమాధానం కరెక్ట్. ఏంటంటే సర్పము శపించబడ్డానికి మునుపు దానికి మానవులకు అసలు చాలా దగ్గర సంబంధం. దాని గుండా మాత్రమే సృష్టి ఉత్పత్తి అనేది జరుగుటకు సాధ్యమయ్యేటువంటి క్రీచర్ కాబట్టి దేవుడు ఆ సంఖ్యలను తెంచేసి ఇకపై ఎన్నడూ పునరావృతం కాకుండా పూర్తిగా దాన్ని ఆపేసేసాడు. అందుకే మనుషులు ఈ రోజు శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నం చేసినా ఈ రోజు కుదరదు. ఆ రోజు కుదిరే కాలం ఉండేది కనుక సాతాను ఆ ఒక్క మార్గాన్ని ఎన్నుకున్నాడు కనుక దాని గుండా వాడు ఫలదీపుని జరిగించగలిగినాడు కనుక ఈ రోజున సాధ్యం ఎందుకంటే దేవుడు ఆ మార్గాన్ని పూర్తిగా మూసేసాడు. ఆ మూసేసే క్రమమే నిలబడి ఉండగలిగేటువంటి ఆ జంతువులు వాటికి పురుగ్గా చేయడం గల కారణం. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్. దాని రూపాన్ని మార్చడం, లేకపోతే రూపాన్ని ఎందుకు మార్చాలని అడగాలి. సందర్భం నమ్మని వాళ్ళు ఉంటే రూపాన్ని ఎందుకు మార్చాలా? గోయింగ్ టు చేంజ్ ద ఫామ్. ఎందుకు మార్చాలా? అపవిత్ర జంతువులను పిలవబడుతున్నటువంటి జంతువులు బైబిల్లో చాలా ఉన్నాయి. వాటి రూపాలు మార్చలేదే. వాటి గురించి మనకు ఆజ్ఞ పెట్టాయి, కానీ వాటి రూపాన్ని మార్చారా? లేదు. రూపాన్ని మార్చగలిగే అవకాశం ఎందుకు వచ్చింది? ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఆ రూపమే ఈ సృష్టి పడిపోవడానికి గల కారణమైనటువంటిది. అందుకే దేవుడు దాన్ని పూర్తిగా మూసేశాడు. కరెక్టేనా? కానీ ఇప్పుడు ఉదాహరణకి శంగడు ఇందులో వీడి పక్కన ఈ రూఫ్ కందెంత ఒక మనిషి పక్కన నడుస్తున్నాడు. సాధారణంగా నవ్వుతున్నావు ఏమంటామయ్యా, మనిషినా కొండరా ఇస్తాను జిరాఫ్ లేకపోతే ఎదురా అంట ఇస్తాను. పోలికలో పోల్చడానికి అతని గురించి ప్రస్తావించాక మాట మాట్లాడతాము, కానీ సాధారణంగా మానవుల యొక్క ఆకృతిది కాదని మనకు తెలియకుండానే మన ఉచ్చంలో అది ఒక ప్రత్యేకమైన జాతిని చూపుతా ఉంటాం. కరెక్టేనా? ఒకడు ఉన్నాడు, అత్యంత క్రూరమైన వ్యక్తి, చిన్నపిల్లలు కూడా నరుకుతాడు. అసలు వాడిని చూస్తేనే పరమ కప్పరం వచ్చే వ్యక్తి ఉంటుంది. అదేమో తిడతాము, అసలు నువ్వు మనిషినే ఆరా? మనిషివా? దేన్ని బట్టి? తెలియకుండా మనుషులు ఒక రకమైనటువంటి ఆలోచనలు ఎట్లా వచ్చింది మాటల్లో కూడా. మనిషి అని పిలువబడడానికి ఆ కృత్యంలో ప్రవర్తనలో ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని మన బీజాలు మన జీవితంలో ముందుగా పెట్టబడి దానికి వేరుగా ఉండే ప్రతి ఒక్కదాన్ని కూడా మనిషిని విలువ. కానీ మనిషి అడిగి ఆధార్ కార్డు ఉంటే మనకు ఆధార్ కార్డు ఉంటుంది. ఇస్తాను అడిగితే క్రూరుడైన వారికి గుర్తింపు కార్డు మన గుర్తింపు కార్డు అంటే వాడు సర్పం అనే జంతువు కూడా పర్వర్టెడ్ క్రియేషన్ అయినా కూడా ఆడు మనిషి. అది ఆ రోజున వాళ్ళు ఇరువురిని వేరు వేరు ఈజీ గుర్తుపట్టగలిగేది చాలా సులభంగా. ఆ ఆకృతిని బట్టి, మరి ప్రవర్తన బట్టి, ఆ ముక్కోపాన్ని బట్టి ఈజీ గుర్తుపట్టగలిగేది. రాను రానే ఇది బాగా కఠినమైపోయింది ఈ రోజున. ఆ రోజున చూసి చెప్పొచ్చు ఏమని, ఇది ఇప్పుడు మనం మాట్లాడే భాష యాసను బట్టి మన ప్రాంతం ఎట్లా చెప్పేటోళ్ళు అట్లాగే ఎత్తు ఆకృతిని బట్టి చెప్పొచ్చు. అది ఉన్నత దేవుడు దేవుడి పిల్లల చూపుతో చెప్పగలిగింది. కానీ రాను 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 అది కష్టమైపోయింది. ఏమైపోయింది అంటే సంక్రమం వల్ల కదా. సంక్రమం చేయబడటం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు మేము కూరలను చూస్తూ ఉంటాం. ఆ
కోళ్ళ నుంచి వర్తమానం చెప్పాలనిపించింది. ఇట్లా మేము ఆంధ్ర నుంచి ఉన్నత దేహం కోళ్ళని తీసుకొచ్చాం. కరెక్టేనా? ఉన్నత దేహం కోళ్ళని ఇక్కడ కొంతమంది మాకు మొదటిగా పుట్టిందని అదని ఇదని ప్రాంతీయ కోళ్ళని ఇచ్చారు. సరే చూసాము. చూసినప్పుడు ఏం జరిగింది? ఈ ఉన్నత దేహం కోడికి ఈ ప్రాంతీయ కోడికి పిల్లలు పుట్టినప్పుడు కొన్ని అచ్చంగా ప్రాంతీయ కోళ్ళని ఉన్నత దేహం యొక్క రంగు వచ్చింది. అంతే, సైజు పుట్టబుట్టే. కొన్ని ఏమో చూడడానికి ఏమో లోకల్ కోళ్ళ కనబడ్డాయి, కానీ కాళ్ళు ఎత్తు పొడుగు ఉన్నత దేహంగా పుట్టినాయి. కొన్ని వెంటనే మన మధ్యలో ఉన్నాయి. అవి దీన్ని ఏ జాతి అని చెప్పడానికి వీల్లేదు. అటు చిన్నగా లేవు, ఇటు పెద్దగా లేవు, ఆ రూపం లేదు, ఈ రూపం లేదు. అంటే సంకరంలో సంవత్సరం 2 సంవత్సరాలు కోళ్ళలోనే ఇంత మార్పులు జరిగితే ఉన్నత దేవులకును దేవుని యొక్క నరుల కుమార్తెలకును దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు కొన్ని సంవత్సరాల తరబడి వేల సంవత్సరాల తరబడి జరుగుతున్న సంకరంలో అది ఎంతగా మార్పు చెందిందంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చూడండి, మీకు అర్థమైందని చెప్పేది. అయ్యా చెప్పాలి. అరే పిల్లకాయలు అనుకుంటురా, ఇది పందెం కోడి, ఉన్నత దేహం కోడి, మీకు అర్థమైనా? ఇది ప్రాంతీయ కోడి. సార్ ఈ రెండింటికి పిల్లలు పుట్టేసరికి ఏమైంది? ఒకసారి ఒక చోట చూడు, ఇది 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 ఎక్కడ ఉన్నత దేహం కలదు, ఉన్నత దేహం కలదు, ఇంతే పుట్టింది ఒకటి. ఇంకోటేమో ఇట్ట పుట్టింది, ఇంకోటేమో ఇట్ట పుట్టింది. మీకు అర్థం? అంటే ఈ ఉన్నత దేవుడు ఈ రోజు వరకు ఎలా సంక్రమిస్తూ వస్తున్నారో, వాళ్ళ రూపాలు ఎలా మారినాయో ఈ రోజు భౌతికంగా గుర్తుపట్టలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ మళ్ళీ లా ఆఫ్ రిప్రొడక్షన్ లో సాతాను యొక్క ఆ బీజము, సర్పం యొక్క బీజము దూరి అది అందరిలో మిళితమైపోవటం వల్ల ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీని ఉన్నత దేహం అందుమా అనలేము, కానీ బీజం అయితే ఉంది. ఇది లోకల్ బీజం అందుమా అందుము, కానీ దీని యొక్క ఆకృతి మాత్రము ఉన్నత దేహ బీజం వచ్చింది. దాన్ని ఏమందము? అది మ్యూల్, అది గాడిద కాదు, గుర్రం కాదు, కంచెని గాడిద, మ్యూల్, అది ఎటుగా అన్నది. ఇప్పుడు దీనికి ఇంకొక దానికి పెళ్ళైంది, దానికి మళ్ళీ భిన్నమైనది. ఇట్లా ఈ భిన్నంలో లాస్ట్కి ఏమైందంటే ఈ రోజు నీ హైట్ నా హైట్లోనే, నీతో నాతోనే, నీ మధ్యలో నా మధ్యలోనే సర్ప సంతానంలో కూర్చుంది ఇక్కడ. మీకు అర్థం కదా? ఇప్పుడు నీతో నాతో సర్ప సంతానం కూర్చుంది, నీతో నాతోనే తింటుంది, నీతో నాతో బండి ఎక్కుతుంది, నీతో నాతోనే ముచ్చట పెడుతుంది, నీతో నాతోనే ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుంటుంది. ఏది? సర్ప సంతానమే. ఈ రోజున గుర్తుపట్టగలిగే విధానం మాత్రం భౌతికంగా సాధ్యపడదు. ఎందుకంటే ఆ లా ఆఫ్ రిప్రొడక్షన్ అంత మిళితమైపోవటం వలన ఇప్పుడు ఆత్మీయమైన కోణం కూడా చూస్తే తప్ప భౌతికమైన కోణం కూడా చూడడానికి వీల్లేదు. ఈ కాలక్రమేణా వచ్చుచున్నప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కడు అక్కడక్కడ బయటపడటం వల్ల ఉన్నారు దేవుడు అని కనబడుతుంది తప్ప సుస్పష్టంగా నేరుగా చూడడానికి నేరు కంటికి కనబడదు. అందుకే ఇప్పుడు చూడండి, ఫిలిస్తీన్ల పెద్ద దండులో ఎంతమంది పొడుగోళ్ళు ఉన్నారు? ఉన్నత దేవులు ఎంతమంది? గట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఒక్కడే లేడు, చాలా మంది ఉన్నారు. కానీ దాంట్లో ఇట్లా దేహ రూపంలో పొడుగు వచ్చిన వాళ్ళు ఎంతమంది? ముగ్గురు చూపిస్తా. మెల్లమెల్ల కొరకు అందరూ బయటపడతారు, ఎవరు ఆగరు. కానీ మరి ఎత్తుల్లో పొడుగులలో ఈ యొక్క పునరుత్పత్తి చట్టంలో బీజము మార్పులకు గురవడం వల్ల ఈ ఉన్నత దేవుల మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఇదంతా దేనికి సూచన అంటే మనం భౌతికంగా ఎలా చూస్తున్నామో ఆత్మీయమైన గుణ లక్షణం ఇదే మార్పులు కనబడతాయి. ఆత్మీయమైన మార్పుల్లో కూడా దేవుడి బీజము కలిగి ఉన్నట్టే కనబడతారు, కానీ బీజం అంతా సర్ప బీజమే. సర్ప బీజంలా కనబడతారు, కానీ దేవుడి ప్రజల వృద్ధి అంతా కనబడతా ఉంటుంది. ఇప్పుడు ఇది మంచ చెడ, దేవుడి ముద్రణ, మృగ ముద్రణ, ఏ ముద్ర చెప్పడానికి వీళ్ళే ముద్ర కలిగి ఉన్నారు. ఏదైతే భౌతికమైనటువంటి మనకు ఉన్నత దేహమైన గుణ లక్షణాలు కనబడుతుందో ఆత్మీయమైన గుణ లక్షణాలు అదే రకమైనటువంటి జాతి ఉత్పత్తులతో వచ్చేసింది. దీంట్లోనే జాయింట్ కిల్లర్స్, భౌతికమైన జాయింట్లను ఎవరో రిటైర్ చంపారో ఆత్మీయమైన జాయింట్స్ మనమాట చంపాలి. ఇస్తాను. ఆత్మీయమైన జాయింట్స్ ఎక్కడున్నారు? ఆత్మీయ హృదయం ఎక్కడున్నారు? ఇప్పుడు
చెప్తలేదు. ఆత్మీయ ఉన్నత దేశాలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మన మధ్యలోనే ఉన్నారు. 30 years ఇండస్ట్రీలు కూడా ఉన్నాయి చాలా మందికి. దే కాల్ దెమ్సెల్ఫ్ జాయింట్స్. ఎప్పుడు మనం జాయింట్స్ అని చెప్పుకోవద్దు, ఎందుకంటే దేవుడి పిల్లలు జాయింట్స్ కారే కాదు. వాళ్ళు ఎప్పుడు సాధారణమైన ప్రజలే, సామాన్యమైన మానవులే. తమను తాము ఉన్నతము గొప్ప అని చెప్పుకుంటున్నారంటే తేడా కొడుతుంది అక్కడ. ఆ టీచర్లో వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. అయ్యా గాడ్ విషయం తెలిసి కాక మిగిలిన సమయం మధ్యాహ్నం మనం ముందు సాగిపోదాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం బట్టి ముందు సాగిపోదాం. మన మధ్యలో సహోదరు సంవత్సరం గారు ప్రార్థన చేస్తాం. జాగ్రత్తగా వినాలి. ఇంకొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు, ఇంకా రాబోతున్న అంశాలు ఇంకా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కువ పునాది వేయాల్సి వస్తారు. జాగ్రత్తగా పట్టుకోండి, ప్రార్థన చేయండి. స్తోత్రం. దేవా తండ్రి, సమయం బట్టి కృపను బట్టి వందనాలు ప్రభా. అయ్యా పిల్లలుగా మా తండ్రి, అయ్యా నీ గొప్ప రెక్కల క్రిందకు వచ్చిన ప్రభా, అయ్యా నీతో ఆనందించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఓ ప్రభా, నీ పిల్లలమగా మేము సంతోషించే స్థలము నీ సన్నిధి ఉన్నది ప్రభా. ఓ ప్రభా, నేను నిజముగానైనా నా తండ్రి గొప్ప ఏవులు ప్రభానైనా నీ యొద్ద మాకు లభించిన కనుక నాయన నా తండ్రి, అయ్యా ఆశించి ప్రభానైనా దప్పిక కొనిన వారిమై ప్రభానైనా నీ ఆశ్రయానికి వచ్చిన మమ్మలను దర్శించినందుకు వందనాలు ప్రభా. దేవాలైనా నా తండ్రి, నీ పిల్లల ప్రభానైనా నీ ఉన్నతమైనటువంటి కార్యాల గురించి ప్రభానైనా అయ్యా నేను నీ యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాల గురించి ప్రభా పాడి స్తుతించి ఉండగా ప్రభా, అయ్యా మా స్తుతుల సింహాసనపై ఆసనుడై ఉండే దేవుడు వందనాలు. ఓ ప్రభా, నేను నా తండ్రి మేము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా, నీ సహవాసానికి వచ్చి ఉన్నాము ప్రభా. అయ్యా నువ్వు మమ్మల్ని తృప్తిపరిచినటువంటి దేవుడివై ఉన్నాము ప్రభా. అయ్యా నేను నా తండ్రి నీ ఎద్దకు వచ్చిన మమ్మల్ని ప్రభా నాయన నా తండ్రి నువ్వు కనికరించి, ఓ ప్రభా నాయన నా తండ్రి నీ దాసులను నువ్వు నిలబెట్టుకుని మాట్లాడినటువంటి నీ మాటలు బట్టి వందనాలు ప్రభా. ఓ ప్రభా నాయన నా తండ్రి మరియు ఉన్నటువంటి సంగతులు ప్రభా ఇదిగో కొంతవరకు మేము వినున్నాము, కానీ నాయన నా తండ్రి అయ్యా ఇదిగో ఎక్కువైన వివరణలతో ప్రభా అయ్యా ఎంతో స్పష్టంగానైనా నా తండ్రి, ఓ ప్రభా నాయన ఇదిగో సర్ప సంతానమును ప్రభా నాయన ఇదిగో దేవుని కుమారులను ఓ ప్రభా నాయన నువ్వు వివరించినటువంటి సంగతులను బట్టి వందనాలు ప్రభా. ఓ ప్రభా నాయన తండ్రి ఇదిగో సర్పం యొక్క లక్షణాలను, ఓ ప్రభా నాయన తండ్రి అదిగో సర్పం యొక్క దేహపు లక్షణాలను, సాతాను యొక్క ఆత్మ లక్షణాలు ప్రభానైనా ఆ రెండు మిశ్రమమై ఉండి ప్రభానైనా ఆ ఎలాగో సర్ప సంతానముగా వృద్ధి చెందుకుంటూ వస్తూ ఉన్నావో ప్రభా. అలాగే దేవుని కుమారులు ఎలాగుంటున్నారో వారి లక్షణాలు ఏమై ఉంటున్నావో ప్రభా. అయ్యా నువ్వు నీ దాసును నిలబెట్టి మాట్లాడే సంగతులను బట్టి వందనాలు ప్రభా. అయ్యా గ్రహించడానికే సఖ్యమకానటువంటి సంగతులను ప్రభానైనా తండ్రి అయ్యా మేము గుర్తించినట్లుగా ప్రభా, మేము గమనించినట్లుగా వీటిని మేము వివేచించినట్లుగా ప్రభానైనా తండ్రి నువ్వు మాకు ఇస్తున్న సమాచారాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా ఈ సమాచారాన్ని నీ ప్రత్యక్షత గుండా మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నేను నిజముగానైనా తండ్రి గురుగులు గోధుమలు ఒక పొలంలోనే ఉంటున్నవి, అయ్యా కారు ద్రాక్షవల్లి నిజ ద్రాక్షవల్లి రెండు పెనవేసుకొని ఉంటున్నవి. అయ్యా ఒకే గర్భంలోనే ప్రభానైనా తండ్రి ఎన్నిక చేయబడిన వారు, తునీకరింపబడిన వారు ఓ ప్రభా కవలలుగా వచ్చినటువంటి సంగతులు చూస్తున్నాము. అయ్యా నిజముగా ఒకే ఉజ్జీవములో ప్రభానైనా తండ్రి రెండు జాతులు వస్తూ ఉంటున్నవి ప్రభా. అయ్యా నిజముగా ఆ రెండు సంతానాలు ప్రభా అత్యంత దగ్గరగా ఉంటున్నటువంటి అయ్యా గుర్తించుటకే సఖ్యము కానీ ఈ పరిస్థితుల్లో ప్రభానైనా నువ్వు నీ ప్రవక్త ద్వారా ఇచ్చిన సమాచారాన్ని ప్రభానైనా నువ్వు ప్రత్యక్షత ద్వారా మేము చూసి ప్రభానైనా ఈ రెండు సంతానాలను వాటి లక్షణాల ద్వారా వివేచించడానికి సహాయం వారిని నిజముగా హత్య చేయడమును ప్రభానైనా తండ్రి అయ్యా యుక్తిగా ప్రవర్తించడమును, అబద్ధములు ఆడటమును, అయ్యా అందముగా తయారవుటమును ప్రభానైనా తండ్రి నీకు తెలివిగా ప్రవర్తించుటకు ప్రయత్నించడమును ప్రభానైనా నీకు ప్రభానైనా తండ్రి సామాన్యతను మించి తమను గొప్ప చేసుకోవడమును ప్రభా బలాత్కారములను ప్రభానైనా తండ్రి ఇవన్నీ ప్రభానైనా సాధారణ సంతానం యొక్క లక్షణాలై ఉంటుండగా ప్రభా దేవుని ప్రజలు సామాన్యులై ఉంటున్నారు ప్రభానైనా నీకు మృదుత్వం కలిగినటువంటి వారే ఉంటున్నారు ప్రభానైనా, తగ్గింపును దీనత్వం కలిగిన వారే ఉంటున్నారు ప్రభానైనా. ఓ ప్రభానైనా తండ్రి ఇదిగో ఇటువంటి దేవుని లక్షణాలు దేవుని ప్రజల్లో ఉంటుండగా ప్రభా అయ్యానైనా తండ్రి అలాగనే ప్రభా వారి బలాత్కారులై ఉండి బలవంతులై ఉండి ప్రభానైనా తండ్రి అయ్యా వారి నిర్మాణాలు చేయవారే ఉంటున్నారు, కట్టడాలు కట్టువారే ఉంటున్నారు, తయారు చేయవారే ఉంటున్నారు. కానీ ప్రభా ఇదిగో దేవుని ప్రజలు ఆ సాధారణ యొక్క సంతానం యొక్క ఆ స్థితిలో గౌరులు స్వాధీనపరచుకున్నట్లుగా ఈ దీనులతో నువ్వు ఉంటున్నావు ప్రభానైనా. అయ్యా అక్కడ మోషే యొక్క ప్రజలు ప్రభానైనా తండ్రి అయా కానాను దేశమును ఏ విధముగా స్వాధీనపరచుకొని ఉన్నారో ప్రభా. అయ్యా ఈ తరములో భూమి మీద ఉన్నటువంటి దేవుని కుమారులు ప్రభా ఇదిగో పడద్రోయబడినటువంటి ఓ ప్రభానైనా ఆ దూతల యొక్క స్థానాలను ప్రభా అయ్యానైనా తండ్రి వారి ద్వారా తయారు
తయారు చేయబడినటువంటి ఆ ప్రభునైనా తయారీ విధానంలోనికి ఓ ప్రభునైనా ఆ మహిమోన్నతమైనటువంటి స్థలంలో ప్రభునైనా ఏదైతే ముందుగా నువ్వు సిద్ధపరిచి ఉంచావో ప్రభా అయ్యా ఇప్పుడు ప్రభా వారి స్థానాల్లో ప్రభా మేము భర్తీ చేయటకు ప్రభా అయినా కుమారులు కుమార్తెలుగా మేము అక్కడ ఆ స్థానంలోకి తీసుకుని రాబడుతున్నాం అయ్యా నా తండ్రి మాకు కలిగా ఆ పుత్ర స్వీకారాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అయ్యా నా తండ్రి నువ్వు మాకు ప్రభునైనా అయ్యా గుర్తింపునిచ్చేటటువంటి ఆ స్థానాలను బట్టి నీకు వందనాలు ప్రభా నువ్వు సిద్ధపరిచిన ఆ స్థలాన్ని బట్టి నీకు మహిమ కలుగుతుంది దాచబడి ఉన్నటువంటి సంగతులు ఓ ప్రభువైన తండ్రి 7 ముద్రల యొక్క సంగతులు కూడా నువ్వు మాకు తెలియజేస్తూ ఓ ప్రభువైన ప్రభువైన ఆ సంగతులను నువ్వు మాకు వివరిస్తూ ప్రభువైన అయ్యా నిజంగా ఆ వరుసల మధ్య దాచబడిన సంగతులను మాట్లాడుతున్నందుకు వందనాలు ద్వారా మేము ప్రత్యక్షతను పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా వివేచన కలిగి ఉండడానికి కృప దయచేయండి ప్రభా అయ్యా నాయన తండ్రి మేము సంఘంలో ఎలాగ ప్రభువైన ప్రవర్తించాలో ఓ ప్రభువైన తండ్రి ఒక్కొక్క వ్యక్తులను ప్రభువైన వారి బీజాలను ప్రభువైన ఎలాగ మేము గుర్తించాలో మాకు తెలియజేయండి ప్రభా అయ్యా నాయన తండ్రి ఎందుకంటే ప్రభువైన వధువు మోసపదులు తెలియజేసి ఓ ప్రభువైన తండ్రి ప్రభువైన ఎందుకంటే ఓ ప్రభువైన పక్షి చూచుచుండగా వలవేట వ్యర్థమని చెప్పబడి ఉన్నది అయ్యా నిజముగా పక్షి రాజు కనులను నువ్వు నీ వధువుకి ఇచ్చి ఉన్నావు ప్రభా అయ్యా నిజముగా నాయన తండ్రి ఈ అక్షరం వెనకాల దాగి ఉన్నటువంటి ఆత్మ యొక్క సంగతులను ప్రభా ఈ వధువుకు నువ్వు బోధిస్తున్నటువంటి దేవుడు ఆ వరుసల మధ్య చదివే కృపను ఇస్తున్నావు ప్రభా రాయబడిన ఆ చరిత్ర వెనకాల దాచబడిన సంగతులను మాకు అనుగ్రహిస్తూ ప్రభా సర్పం యొక్క సంగతులను సర్ప సంతానం యొక్క సంగతులను ప్రభు తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించినందుకు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకుని ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా తండ్రి జ్ఞానములో ప్రభు పరిపూర్ణ మగుడుకు సహాయం చేయండి ప్రభా శత్రువు యొక్క బలహీనతలు ఎరగడానికి సహాయం చేయండి ప్రభా శత్రువు గౌరవులు ఎలాగ స్వాధీనపరచుకోవాలో మాకు తెలియజేయండి శత్రువు యొక్క యుద్ధ ఆయుధాలు ఏమై ఉన్నాయో తెలుసుకోవడానికి సహాయం చేయండి నిజంగా ప్రభానైనా సాతాను యొక్క బలమైన ఆయుధము స్త్రీ అయి ఉండగా ప్రభానైనా మాటికి సాతానుడు స్త్రీని ప్రభానైనా తన ఆయుధముగా వాడుతూ ఉండగా అయ్యా సాతానుడు గల అదే మరలా ఆ పాత ఆయుధాలు వాడుతూ ఉండగా ప్రభానైనా అయ్యా సాతానుడు యొక్క ఆయుధాల యొక్క నైపుణ్యతలను ప్రభానైనా అయ్యా ఆ సాధనాల యొక్క వినియోగాలను మేము ఎరిగి వాటిని ఎలాగ ఎదుర్కోవాలో కూడా నాయన తండ్రి మాకు కావాల్సిన ప్రత్యక్షతల జ్ఞానాన్ని మాకు దయచేయండి యుద్ధము చేయగలిగిన ప్రజలుగా ప్రభా అయ్యా నన్ను తండ్రి ప్రభానైనా విశ్వాసము ద్వారా శత్రువు గౌలను స్వాధీనపరుచుకుని జనులుగా చేయండి ప్రభా అది వాగ్దానమై ఉన్నది ఓ ప్రభానైనా అది మాకు ప్రభానైనా కావాల్సినటువంటి కార్యమే ఉంటుండగా ఆనాడు ప్రభానైనా అయ్యా కట్టబడి తయారు చేయబడి ప్రభానైనా దున్నబడి ఉన్న ప్రభానైనా ఆ నేలలు సారవంతమైన నేలగా మార్చబడి ఉన్నవి ప్రభానైనా అయ్యా నిజముగానైనా ఆదాము ఆ పశువుల ద్వారా ప్రభా భూమిని సేతపరిచేవాడు ప్రభానైనా ఇదిగో ప్రభానైనా తండ్రి ఈ విధముగా ప్రభా ఇదిగో పశువుల ద్వారా వచ్చినటువంటి ఈ సంతానము ద్వారా ఓ ప్రభానైనా వారు కష్టపడేవారు శ్రమపడేవారు ప్రభా ఉన్నత దేవుడు పని చేయగలిగిన సత్తువు కలిగిన వారు ప్రభా అంతా చేసి సిద్ధపరిచిన తర్వాత ప్రభా ఇదిగో ప్రభా నీ కృప ద్వారా ప్రభానైనా మేము దాన్ని స్వాధీనపరుచుకుంటున్నాము పరలోక రాజ్యంలో కూడా ఇదే స్థితిగతులు జరిగి ఉండవచ్చు కానీ ఇదిగో సిద్ధపరచబడిన ఆ స్థలంలోనికి ప్రభానైనా ఇదిగో దేవుని కుమారులు కుమార్తెలుగా మేము తేపడుతున్నందుకు నీకు వందనాలు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు ప్రభానైనా ఇందులో నాయన తండ్రి మేము నడవలసిన ఆ మార్గాన్ని మాకు బోధించి అయ్యా నాయన తండ్రి నువ్వు మాకు సిద్ధపరిచిన ఆ మార్గంలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ బయలుపరుస్తున్న సంగతులను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాము.